నమస్తే స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్ క్లిక్ టు నో. నాన్న, ఈరోజు మనము అయానిక్ ఈక్విలిబ్రియం లెసన్ చూద్దాము. లాస్ట్ వీడియోలో మనము కెమికల్ ఈక్విలిబ్రియం చూసాము. దాని కంటిన్యూషన్ గా ఈరోజు అయానిక్ ఈక్విలిబ్రియం చూద్దాం. సో ఈ అయానిక్ ఈక్విలిబ్రియంలో మనం టచ్ చేయాల్సిన ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి అంటే థియరీస్ ఆఫ్ యాసిడ్స్ అండ్ బేసెస్. ఫస్ట్ మనం చూడాల్సింది థియరీస్ ఆఫ్ యాసిడ్స్ అండ్ బేసెస్. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి మనకి అయానిక్ ప్రొడక్ట్ ఆఫ్ వాటర్. ఆ తర్వాత ఏంటిది కామన్ అయాన్ ఎఫెక్ట్, నెక్స్ట్ pH స్కేల్, బఫర్ సొల్యూషన్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి బఫర్ సొల్యూషన్స్ లో ఉన్నటువంటి అప్లికేషన్స్, నెక్స్ట్ కామన్ అయాన్ ఎఫెక్ట్. ఆ తర్వాత చాలా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే సాల్యుబిలిటీ ప్రొడక్ట్, తర్వాత సాల్యుబిలిటీ తర్వాత దాని మీద ఉన్న అప్లికేషన్స్. దాని మీద ఉన్న ఇంపార్టెంట్ అప్లికేషన్స్ ఏంటి? క్వాలిటేటివ్ అనాలిసిస్ లో గ్రూప్ ఎలిమెంట్స్ సపరేషన్ ఉంది కదా, అది. సో ఇవి ఈ రోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్స్. సో ఈ రోజు ఫస్ట్ చూసేసరికి మనకి యాసిడ్ బేసిస్ థియరీస్ లో ఫస్ట్ థియరీ వచ్చేసరికి ఏంటిది? అర్హీనియస్ థియరీ ఆఫ్ యాసిడ్స్ అండ్ బేసిస్. అర్హీనియస్ ఏం చెప్తున్నానా? సబ్స్టెన్స్ ఏదైతే ఉందో, అర్హీనియస్ థియరీ ఏం చెప్తున్నానా? సబ్స్టెన్స్ ఏదైతే ఉందో అది వాటర్ లో డిజాల్వ్ చేసినప్పుడు, డిజాల్వ్డ్ ఇన్ వాటర్ లో కనుక డిజాల్వ్ చేసినప్పుడు అది కనుక H+ ప్రొడ్యూస్ చేస్తే దాన్ని మనం ఏమంటాము? యాసిడ్ అని అంటారంట. అకార్డింగ్ టు అర్హీనియస్ థియరీ, substances when dissolved in water produces H+ called as acid. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటన్నా దీనికి HCl కానీ CH3COOH కానీ, అంటే ఇట్స్ సపోజ్ టు కంటైన్ H+ అనేది దాంట్లో ఆల్రెడీ ఉండాలి. ఓకే, సో ఇది వీటిని యాసిడ్స్ అంటాం. అట్లాగే బేసిస్ ఏమంటాము? సబ్స్టెన్స్ which dissolves in water produces OH-. వీటిని ఏమంటారంట? బేస్ అంటారు. ఓకే, దీనికి ఎగ్జాంపుల్ వచ్చేసరికి ఏంటి? NaOH ఒకటి, అట్లాగే CaOH ట్వైస్, ఇలా. అంటే OH ఏవైతే ఉన్నాయో ఆ గ్రూప్స్ అన్ని వస్తాయి. ఆ తర్వాత దీంట్లో న్యూట్రలైజేషన్ అంటే ఏంటి అంటే యాసిడ్ ప్లస్ బేస్ రియాక్ట్ అయితే మనకేం ఫామ్ అవుతుందంటే సాల్ట్ ప్లస్ వాటర్ ఫామ్ అవుతుందంట. దాన్నే మనం ఏమంటారు? న్యూట్రలైజేషన్ రియాక్షన్ అని అంటారంట. న్యూట్రలైజేషన్ రియాక్షన్ అని చెప్పేసి అంటారు. ఇట్లా అర్హీనియస్ థియరీ ఇలా మెన్షన్ చేయడం జరిగింది. సో అకార్డింగ్ టు అర్హీనియస్ థియరీ ఏంటన్నా, వాటర్ లో డిజాల్వ్ చేసిన తర్వాత H+ ప్రొడ్యూస్ అయితే యాసిడ్ అని, OH ప్రొడ్యూస్ అయితే బేస్ అని అంటారు. ఓకే, అయితే వీటిలో కొన్ని డ్రాబ్యాక్స్ ఉన్నాయి. ఆ డ్రాబ్యాక్స్ ఏంటన్నా? డ్రాబ్యాక్స్ ఏంటి? యాసిడ్స్ వచ్చేసరికి ఏంటి? ఇక్కడ H అనేది కంపల్సరీగా ఉంటేనే యాసిడ్స్ అని అంటున్నారు. బట్ దీంట్లో CO2, అట్లాగే SO3, అట్లాగే N2O5, అట్లాగే Cl2O, ఇలాంటి ఎక్సెట్రా. వీటిల్లో ఏమన్నా H+ ఉన్నాయా? లేవు. కానీ ఇవి యాసిడ్స్. బట్ ఇవి యాసిడ్స్. సో ఇవి వీటిలో ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది. అలాగే సమ్ బేసెస్ తీసుకున్నాం అనుకోండి, లైక్ అమోనియా బేస్. ఓకే, అండ్ ఇంకా కొన్ని బేసెస్ ఉన్నాయి కదా, Na2O, అట్లాగే MgO ఎక్సెట్రా. ఇవన్నీ ఏంటినా? ఇవి కూడా బేసిస్. కాకపోతే ఇవేంటిది? ఇక్కడ OHలు ఉన్నాయా? దీంట్లో లేదు. ఇక్కడ కూడా OH ఉందా? లేదు. ఇక్కడ కూడా OH ఉందా? లేదు. బట్ ఇవి బేసిస్ లాగా బిహేవ్ చేస్తున్నాయి. ఇవి బేసిస్. సో దిస్ థియరీ fail to explain acidic and basic nature of the following compounds. ఇది డ్రాబ్యాక్స్. దీంట్లో అర్హీనియస్ థియరీలో డ్రాబ్యాక్స్ ఇవి. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఈ డ్రాబ్యాక్స్ ని ఓవర్కమ్ చేసుకోవడం కోసం నెక్స్ట్ ఇంకొక థియరీ వచ్చింది. అదేంటిది? బ్రాన్స్టెడ్-లౌరీస్ థియరీ. ఈ బ్రాన్స్టెడ్-లౌరీస్ థియరీ ప్రకారం ఏంటి అంటే, ఇది ఎలా ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది అంటే ప్రోటాన్ యాక్సెప్టార్, అట్లాగే ప్రోటాన్ డోనార్.
ప్రోటాన్ డోనర్. అంటే ఇది కేవలం దేని గురించి మాట్లాడుతున్నానా, ప్రోటాన్ గురించి మాత్రమే మాట్లాడుతుంది. ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రోటాన్ అంటే OH మైనస్ గురించి కానీ దేని గురించి మాట్లాడట్లా, ఓన్లీ ప్రోటాన్ గురించే మాట్లాడుతుంది. సో ప్రోటాన్ డోనర్ ఏదైతే ఉంటుందో, ప్రోటాన్ ఏదైతే డొనేట్ చేస్తుందో దాన్ని ఏమంటారంటే బ్రాన్స్టెడ్ లౌరిస్ యాసిడ్ అంటారంట. బ్రాన్స్టెడ్ లౌరిస్ యాసిడ్ అంటారు ఏదైతే ప్రోటాన్ డొనేట్ చేస్తుందో. అలాగే ఏదైతే ప్రోటాన్ యాక్సెప్ట్ చేసుకుంటుందో దాన్ని ఏమంటారు, బ్రాన్స్టెడ్ లౌరిస్ బేస్ అంటారు. బ్రాన్స్టెడ్ లౌరిస్ బేస్ అంటారు. సో ప్రోటాన్ డోనర్ వచ్చేసరికి యాసిడ్, ప్రోటాన్ యాక్సెప్టర్ వచ్చేసరికి బేస్. ప్రోటాన్ యాక్సెప్టర్ వచ్చేసరికి బేస్. ఇలా బ్రాన్స్టెడ్ లౌరీ ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది, అవునా. నెక్స్ట్ వచ్చేసరికి దీంట్లో సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనుకోండి, HCl ప్లస్ H2O గివ్స్ రైస్ టు ఈక్విలిబ్రియం లో చూసుకున్నాం అనుకో. ఇప్పుడు ఏంటిది నన్ను ఇక్కడ HCl లో వచ్చేసరికి H ప్లస్ వాటర్ కి డొనేట్ చేస్తుంది HCl. ఓకే, అందువల్ల ఈ వాటర్ ఏం చేస్తుంది నాన్న, ఒక ప్రోటాన్ యాక్సెప్ట్ చేసుకొని H3O ప్లస్ కింద కన్వర్ట్ అవుతుంది. అండ్ ఈ Cl వచ్చేసరికి Cl మైనస్ కింద ఉంటుంది, రైట్. సో ఇక్కడికి వచ్చేసరికి HCl ఏమంటాము, ప్రోటాన్ ని డొనేట్ చేస్తుంది కాబట్టి దీన్ని యాసిడ్ అంటాము. అండ్ ఇది ప్రోటాన్ ని యాక్సెప్ట్ చేస్తుంది కాబట్టి దీన్ని ఏమంటారు, బేస్ అంటారు. ప్రోటాన్ యాక్సెప్ట్ చేస్తుంది కాబట్టి బేస్, ప్రోటాన్ డొనేట్ చేస్తుంది కాబట్టి ఇది యాసిడ్ అంటారు. ఆ తర్వాత దీనిలో ఇటు నుంచి రివర్స్ లో చూసామనుకోండి, ఇప్పుడు రివర్స్ లో చూసామనుకోండి, ఈ రివర్స్ లో చూస్తే ఎలా ఉంది నాన్న, ఇది ప్రోటాన్ డొనేట్ చేస్తున్నట్టు, ఇది ప్రోటాన్ యాక్సెప్ట్ చేసుకుంటున్నట్టు ఉంది కదా. అందుకని దీన్ని ఏమనొచ్చు, అగైన్ యాసిడ్ అనొచ్చు. ఎందుకని, ప్రోటాన్ డొనేట్ చేస్తుంది కాబట్టి. ఇది ప్రోటాన్ యాక్సెప్ట్ చేస్తుంది కాబట్టి దీన్ని ఏమంటాము, బేస్ అంటారు. దీన్ని ఏమంటారు, బేస్. అయితే ఇక్కడ కొత్త టర్మ్ ఒకటి యూజ్ చేయడం జరిగింది, బ్రాన్స్టెడ్ లౌరీ. ఏంటిది నాన్నది, కాంజుగేట్ యాసిడ్ బేస్ పేర్. కాంజుగేట్ యాసిడ్. ఇప్పుడు దీన్ని ఏమంటారంటే యాసిడ్ నుంచి డైరెక్ట్ గా ఫామ్ అవుతుంది కాబట్టి దీన్ని ఏమంటారు నాన్న, కాంజుగేటెడ్ యాసిడ్ అంటారు. కాంజుగేటెడ్ యాసిడ్ అని అంటాము. ఇదేంటి, కాంజుగేటెడ్ బేస్ అంటాము. కాంజుగేట్ బేస్ ఆఫ్. ఎప్పుడైతే కాంజుగేట్ అన్నామో అది ఎక్కడి నుంచి ఫామ్ అయిందో కూడా చెప్పాలి. అందుకని దిస్ వన్ ఈజ్ కాంజుగేటెడ్ యాసిడ్. యాసిడ్ ఆఫ్ ఏంటిది నాన్న, ఇది యాసిడ్ కదా, ఇది యాసిడ్ కదా. సో ఇది వచ్చేసరికి కాంజుగేట్ యాసిడ్ ఆఫ్ దేనిది, ఈ బేస్ ది, అవునా కదా. ఎందుకని, ఇది యాక్చువల్లీ బేస్. బేస్ కి వచ్చేసరికి నెక్స్ట్ ఒక ప్రోటాన్ కనుక యాక్సెప్ట్ చేసింది అనుకో, అప్పుడు అది ఏమవుతుంది, యాసిడ్ అంటే డొనేట్ చేయగలదు, అది యాసిడ్ అవుతుంది. సో దిస్ వన్ ఈజ్ కాంజుగేట్ యాసిడ్ ఆఫ్ బేస్ H2O. అట్లాగే ఇదేంటిది నాన్న, బేస్. ఇదేంటిది, కాంజుగేటెడ్ బేస్ ఆఫ్, కాంజుగేట్ బేస్ ఆఫ్ యాసిడ్. కాంజుగేట్ బేస్ ఆఫ్ యాసిడ్ HCl యొక్క కాంజుగేట్ బేస్ ఇది. HCl యాసిడ్ అయితే దాని కరెస్పాండింగ్ బేస్ ఇది, అదే ఇది బేస్ అయితే దాని కరెస్పాండింగ్ యాసిడ్ ఇది, ఓకేనా. సో ఇక్కడ నుంచి కొత్త టర్మ్ వచ్చింది ఏంటిది, కాంజుగేట్ యాసిడ్ బేస్ పేర్. కాంజుగేట్ యాసిడ్ బేస్ పేర్ అంటే మీనింగ్ ఏంటి అంటే, కాంజుగేట్ యాసిడ్ బేస్ పేర్ అంటే మీనింగ్ ఏంటి అంటే, వెన్ two substances are differ by one proton, two substances differ by one proton, then these two are called as conjugate acid base pair. కాంజుగేట్ యాసిడ్ బేస్ పేర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇవి రెండు చూసామనుకోండి, ఏది ఇక్కడ యాసిడ్, ఇది బేస్. ఇవి రెండు కంపేర్ చేసుకుంటే ఇక్కడ ఏంటి నాన్న, ఒక H ప్లస్ డిఫరెన్స్ ఉంది. HCl కి Cl మైనస్ కి ఒక H ప్లస్ డిఫరెన్స్ ఉంది కాబట్టి దీస్ టూ ఆర్ సెడ్ టు బి కాంజుగేట్ యాసిడ్ బేస్ పేర్. అలాగే ఇక్కడ కూడా చూసుకుంటే ఇది యాసిడ్, ఇది బేస్. ఇక్కడ కూడా ఏంటన్నా, ఒక ప్రోటాన్ డిఫరెన్స్ ఉంది, అందుకని ఇది బేస్, ఇది యాసిడ్. సో దీస్ టూ ఆర్ కాంజుగేట్ యాసిడ్ బేస్ పేర్స్. ఓకే, ఇవి కాంజుగేట్ యాసిడ్ బేస్ పేర్స్. నెక్స్ట్ వచ్చేసరికి స్ట్రెంగ్త్ ఆఫ్, వీటి స్ట్రెంగ్త్ ఎలా చెప్తారు, అంటే ఇక్కడ స్ట్రెంగ్త్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. స్ట్రెంగ్త్ ఎలా చెప్తారు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, స్ట్రాంగ్ గనక యాసిడ్ కనుక స్ట్రాంగ్ గా ఉంది అనుకోండి, ఇట్స్ కాంజుగేట్ బేస్ ఏదైతే ఉంటుందో, అది ఎలా ఉంటుంది నాన్న, వీక్ గా ఉంటుంది. అట్లాగే ఒకవేళ బేస్ కనుక స్ట్రాంగ్ గా ఉంది అనుకోండి, అప్పుడు ఇట్స్ కాంజుగేట్ యాసిడ్ ఎలా ఉంటుంది, వీక్ గా ఉంటుంది. కాంజుగేట్ యాసిడ్ వీక్ గా ఉంటుంది ఎప్పుడు, ఇది స్ట్రాంగ్ కేసులో. అలా కాకుండా వీక్ తీసుకున్నాం అనుకోండి, వీక్ యాసిడ్ కానీ లేదా వీక్ బేస్ కానీ తీసుకుంటే వాటి కరస్పాండింగ్ యాసిడ్ కానీ బేస్ కానీ ఏదైతే ఉంటాయో అవి స్ట్రాంగ్ గా ఉంటాయి. అంటే యాసిడ్ తీసుకుంటే ఇట్స్ కాంజుగేట్ బేస్ ఏదైతే ఉంటుందో,
కాంజుగేట్ బేస్ ఏదైతే ఉంటుందో అది ఏమలా ఉంటుంది, స్ట్రాంగ్ గా ఉంటుంది, అది స్ట్రాంగ్ గా ఉంటుంది. అలాగే బేస్ కనుక వీక్ గా ఉందనుకోండి, బేస్ కనుక వీక్ గా ఉందనుకోండి, ఇట్స్ ఎ కాంజుగేట్ యాసిడ్ ఏదైతే ఉంటుందో, బేస్ కి యాసిడ్ ఉంటుంది, యాసిడ్ కి బేస్ ఉంటుంది, తెలిసిందే కదా మనకి, ఇది స్ట్రాంగ్ గా ఉంటుంది. ఇది యాజ్ స్ట్రాంగ్ కి వీక్ కి రిలేషన్ ఇట్లా ఇవ్వడం జరిగింది. సో బ్రాన్స్టెడ్ లవరీస్ థియరీలో దేని గురించి ఎక్కువగా మాట్లాడడం నాన్న, ప్రోటాన్ యాక్సెప్టర్, ప్రోటాన్ డోనర్. ప్రోటాన్ ఏదైతే యాక్సెప్ట్ చేస్తుందో దాన్ని బేస్ అని, ప్రోటాన్ ఏదైతే డొనేట్ చేస్తుందో దాన్ని యాసిడ్ అని అంటూ జరిగింది, రైట్. అట్లాగే దిస్ ఈస్ వాట్ రిలేషన్ బిట్వీన్ కాంజుగేట్ యాసిడ్ బేస్ పేర్స్ అండ్ ఇట్స్ కరస్పాండింగ్ స్ట్రెంగ్త్, అంటే స్ట్రాంగ్ వీక్ ఆ స్ట్రెంగ్త్ ను కంపేర్ చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసరికి ఇంపార్టెంట్ వచ్చేసరికి లెవెలింగ్ ఎఫెక్ట్ ఆఫ్ వాటర్. లెవెలింగ్ ఎఫెక్ట్ ఆఫ్ వాటర్. లెవెలింగ్ ఎఫెక్ట్ ఆఫ్ వాటర్. లెవెలింగ్ ఎఫెక్ట్ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ లెవెలింగ్ అంటే ఏంటి? యాక్చువల్లీ వాటర్ తీసుకున్నాం అనుకున్నాను, వాటర్ తీసుకున్నాం అనుకోండి, వాటర్ ఏం చేస్తుంది? యాక్చువల్లీ వాటర్ ని న్యూట్రల్ గా తీసుకుంటాం మనం. వాటర్ ఏంటిది నాన్న? న్యూట్రల్ అంటే ఇది రెండు రకాలుగా యాక్ట్ చేయగలదు. ఇది బేస్ లాగా యాక్ట్ చేయగలదు, యాసిడ్ లాగా కూడా యాక్ట్ చేయగలదు, అవునా కదా? ఇది యాసిడ్ లాగా కూడా యాక్ట్ చేయగలదు, బేస్ లాగా కూడా యాక్ట్ చేయగలదు. కానీ వాటర్ జనరల్ గా తీసుకుంటే అది ఏంటిది నాన్న? న్యూట్రల్. ఓకే, ఇప్పుడు దీంట్లో కనుక ఈ వాటర్ లో కనుక నేను యాసిడ్స్ యూజ్ చేసి యాసిడ్ కనుక డిజాల్వ్ చేసాం, యాసిడ్ ని యాడ్ చేసాం అనుకోండి, అప్పుడు ఏం చేస్తుంది నాన్న? ఈ యాసిడ్స్ నుంచి ఇది ప్రోటాన్ తీసుకోవడం వల్ల, ఇది యాసిడ్స్ నుంచి ఇది ప్రోటాన్ తీసుకోవాల్సిన వల్ల ఇది యాసిడ్ ఇది బేస్ లాగా బిహేవ్ చేస్తుంది, ఇది బేస్ లాగా బిహేవ్ చేస్తుంది. ఎందుకని ప్రోటాన్ ని యాక్సెప్ట్ చేస్తుంది కాబట్టి, అకార్డింగ్ టు బ్రౌన్స్టెడ్ లవరీస్ థియరీ ప్రకారం. అర్థమవుతుంది కదా? రైట్. సో ఇక్కడికి వచ్చేసరికి ఈ వాటర్కి వచ్చేసరికి ఏంటంటే అన్ని యాసిడ్స్ ను కూడా స్ట్రాంగ్ అని చెప్తుంది. ఎందుకని? ఇక్కడ ఇది ప్రోటాన్ యాక్సెప్ట్ చేసుకున్న తర్వాత ఇది ఎలా కన్వర్ట్ అవుతుంది? H3O+ కింద కన్వర్ట్ అవుతుంది. ప్రోటాన్ యాక్సెప్ట్ చేసుకున్న తర్వాత ఇది ఎలా కన్వర్ట్ అవుతుంది? H3O+ కింద కన్వర్ట్ అవుతుంది కదా. అంటే దీని స్ట్రెంగ్త్ తో పోల్చుకుంటే ఇవి హైలీ స్ట్రెంగ్త్ గా ఉన్నాయి కాబట్టి, హైలీ స్ట్రాంగ్ గా ఉంటాయి కాబట్టి, దీంతో కంపేర్ చేసుకుంటే ఇవన్నీ కూడా స్ట్రాంగ్ యాసిడ్స్ అని చెప్తుంది వాటర్. అంటే వాటర్ తో కంపేర్ చేసుకుంటే రిమైనింగ్ యాసిడ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ స్ట్రాంగ్ అని చెప్తుంది. అంటే ఇప్పుడు వాటర్ ఏం చేస్తుంది నాన్న? యాసిడ్స్ అన్నిటినీ కూడా స్ట్రాంగ్ అని చెప్తుంది. అలాగే ఒకవేళ బేసిస్ తీసుకున్నాం అనుకోండి, బేసిస్ తీసుకుంటే ఏం చేస్తుంది నాన్న? వాటర్ వచ్చేసరికి బేసిస్ దగ్గర నుంచి ఓహెచ్ తీసుకొని ఇది ప్రోటాన్ ని సప్లై చేసి ఆ ఓహెచ్ ని వాటర్ కింద మార్చేస్తుంది. ఇది ప్రోటాన్ ని సప్లై చేస్తుంది అనమాట, అవునా కదా? సో బేసిస్ కి వచ్చేసరికి ఇది ప్రోటాన్ ని సప్లై చేస్తుంది, అందువల్ల ఏంటంటే ఇది ప్రోటాన్ ని సప్లై చేసిన తర్వాత ఇక్కడ OH మైనస్లు ఉంటాయి. ఇది వన్స్ ప్రోటాన్ సప్లై చేసేసిన తర్వాత దీనికి ఎక్కడ ఉంటాయి? ఏముంటాయి? OH మైనస్లు ఉంటాయి. అట్లాగే ఇక్కడ బేసిస్ కూడా మనకి ఏముంటాయి? OH మైనస్లు ఉంటాయి. అయితే ఈ బేసిస్ ని స్ట్రాంగ్ అని చెప్తుంది. దేంతో కంపేర్ చేస్తూ? స్ట్రెంగ్త్ ఆఫ్ OH తో కంపేర్ చేస్తూ. సో దీన్ని మనం ఏమంటామంటే ఆల్ స్ట్రాంగ్ యాసిడ్స్, ఇది వాటర్ ఏం చేస్తుందంటే వాటర్ లెవెల్స్ ఆల్ స్ట్రాంగ్ యాసిడ్స్ టు ద స్ట్రెంగ్త్ ఆఫ్ H3O+. వాటర్ లెవెల్స్ ఆల్ స్ట్రాంగ్ యాసిడ్స్ టు ద స్ట్రెంగ్త్ ఆఫ్ H3O+ వరకు. అట్లాగే వాటర్ లెవెల్స్ ఆల్ స్ట్రాంగ్ బేసెస్ టు ద స్ట్రెంగ్త్ ఆఫ్ OH మైనస్ వరకు, అట్లే OH మైనస్ వరకు చేసి ఇవన్నీ స్ట్రాంగ్ బేసిస్ అని, ఇవన్నీ స్ట్రాంగ్ యాసిడ్స్ అని చెప్తుంది. అంటే వాటర్ ని యూజ్ చేసి యాసిడ్స్ బేసిస్ కింద మనం చెప్పొచ్చు. కానీ ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే నా దగ్గర కొన్ని యాసిడ్స్ ఉన్నాయి, ఏంటిది? యాసిడ్ 1, యాసిడ్ 2, యాసిడ్ 3. ఫర్ ఎగ్జాంపుల్ HCl, H2SO4, ఓకే, H2SO4, అట్లాగే H2CO3, కార్బోనిక్ యాసిడ్ ఉన్నాయి కదా. వీటిల్లో స్ట్రాంగ్ ఏది, వీక్ ఏది? అది వాటర్ చెప్పలేదు. వాటర్ కెన్ నాట్ లెవెల్స్ యాసిడ్స్. ఏది? స్ట్రెంగ్త్ ఆఫ్ యాసిడ్స్ లో, అమాంగ్ యాసిడ్స్ లో వాటర్ అనేది చేయలేదు. ఓకేనా? అర్థమవుతుందా? సో వాటర్ కెన్ లెవెల్ యాసిడ్స్ అండ్ బేసిస్.
బేసెస్ ని సపరేట్ చేసి అంటే చెప్పగలదు కానీ ఇది యాసిడ్ ఇది బేస్ అని. బట్ యాసిడ్స్ లో కూడా విచ్ వన్ ఈజ్ మోర్ స్ట్రాంగ్ విచ్ వన్ ఈజ్ వీక్ అని చెప్పేసి వాటర్ చెప్పలేదు. దానికోసం మనం ఏం చేస్తామంటే యాసిడ్ లో నుంచి ఒక యాసిడ్ చూజ్ చేసుకుంటాము. అదేంటిదంటే ఎసిటిక్ యాసిడ్, CH3COOH, ఎసిటిక్ యాసిడ్. అట్లాగే బేసిస్ లో నుంచి ఒక బేస్ తీసుకుంటాం. అదేంటిదంటే అమోనియా తీసుకుంటాం. ఇక్కడ నుంచి యాసిడ్, ఇక్కడ నుంచి అమోనియా బేస్ తీసుకుంటాం. ఓకే, ఇప్పుడు ఈ యాసిడ్ తీసుకొని దీంట్లో ఏంటిది ఈ యాసిడ్ సొల్యూషన్ అదే లిక్విడ్ తీసుకొని దాంట్లో కనుక మన దగ్గర ఏవైతే ఉన్నాయో అవన్నీ ఒక్కోటి 1 by 1 చెక్ చేసుకున్నాం అనుకోండి. ఒకవేళ మన దగ్గర ఉన్న యాసిడ్ కనుక దీనికే ప్రోటాన్ ఇస్తుంది అనుకో, అప్పుడు ఏంటి నాన్న, దీనికన్నా మన దగ్గర ఉన్న యాసిడ్ మోర్ స్ట్రాంగ్ అనమాట, స్ట్రాంగ్ యాసిడ్. అర్థమవుతుంది కదా. సో దీనికి కొంత లెవెల్ ఉంది, లెట్ ఇట్ బి ఎక్స్ అనుకున్నాం. ఎక్స్ దీని ఎసిడిక్ నేచర్ సమయం ఉంది, అది ఎక్స్ అనుకున్నాం. కానీ మన దగ్గర ఉన్న సమ్ 1 అనే యాసిడ్ ఉంది. ఈ యాసిడ్ ఏం చేస్తుంది, దీనికే ప్రోటాన్ సప్లై చేస్తుంది అని అనుకున్నాం. దీనికే ప్రోటాన్ సప్లై చేస్తుంది అనుకోండి. అప్పుడు ఏమవుతుంది అన్న, ఇది ప్రోటాన్ యాక్సెప్ట్ చేసుకుంటుంది, ఇది ప్రోటాన్ డొనేట్ చేస్తుంది. ఓకే, అలాగే సమ్ యాసిడ్ 3 ఉంది. ఇదేం చేస్తుంది, ఇది ప్రోటాన్ దీనికి ఇవ్వకుండా దీని దగ్గర నుంచి ప్రోటాన్ తీసుకుంటుంది. అప్పుడు మనం ఏం చెప్పొచ్చు, ఈ రెండిటిల్లో విచ్ వన్ ఈజ్ మోర్ స్ట్రాంగర్ అంటే విత్ రెస్పెక్ట్ టు ఎసిటిక్ యాసిడ్. విచ్ వన్ ఈజ్ మోర్ స్ట్రాంగ్, విచ్ వన్ ఈజ్ మోర్ వీక్ అంటే ఏం చెప్తాం నాన్న, ఇది ఎసిటిక్ యాసిడ్ కే ప్రోటాన్ ఇస్తుంది కాబట్టి దిస్ వన్ ఈజ్ స్ట్రాంగర్ యాసిడ్ వెన్ కంపేర్ టు ఎసిటిక్ యాసిడ్. ఇది వచ్చేసరికి ఏంటి, ఎసిటిక్ యాసిడ్ నుంచి ప్రోటాన్ తీసుకుంటుంది కాబట్టి ఇలా మనం ఏం చేయొచ్చు, ఒక యాసిడ్ తీసుకొని ఈ రెండిటి యొక్క స్ట్రెంత్ మనం కంపేర్ చేసుకోవచ్చు. క్లియరా. అట్లాగే బేస్ కూడా సిమిలర్ వే. మన దగ్గర ఏవో ఒక 1 2 3 బేసెస్ ఉన్నాయి అనుకోండి, 1 2 3 బేసెస్ ఉన్నాయి అనుకోండి. ఒకవేళ బేస్ అంటే ఏంటి, ఇది OH మైనస్ ఇవ్వాలి. అదే ఇక్కడికి వచ్చేసరికి ఒకవేళ ఇదే స్ట్రాంగ్ అనుకోండి, ఇదే స్ట్రాంగ్ OH మైనస్ ఇస్తుంది అనుకోండి. అప్పుడు ఇదేం చేస్తుంది అన్న, అమోనియా ఏం చేస్తుంది, ఒక H ప్లస్ ని దీనికి డొనేట్ చేస్తుంది. అంటే ఇది స్ట్రాంగ్ బేస్ కి యాక్ట్ చేసినప్పుడు అప్పుడు అమోనియా ఆల్రెడీ బేసే, అమోనియా అనేది ఆల్రెడీ బేస్. కానీ దీని ప్రజెన్స్ లో ఇది ఏం చేస్తుంది, ఇది దీనికన్నా స్ట్రాంగ్ గా ఉంది కాబట్టి ఈ 1 అనేది అమోనియా కన్నా స్ట్రాంగ్ బేస్ కాబట్టి దీని దగ్గర నుంచి ప్రోటాన్ తీసుకొని ఇది న్యూట్రలైజ్ చేస్తుంది. అర్థమవుతుందా. అప్పుడు ఏమవుతుంది అన్న, ఇది యాసిడ్ లాగా బిహేవ్ చేస్తుంది. సో ఈ రెండింటిలో మోర్ స్ట్రాంగ్ ఏది, ఇప్పుడు ఇది మోర్ స్ట్రాంగ్ బేస్ అయిపోయింది. అలా కాకుండా దీనికన్నా వేరేది నెంబర్ 3 అనుకుందాం, 3 తీసుకున్నాం అనుకోండి. అదేం చేస్తుంది, ఒకవేళ ఈ రెండింటిలో అమోనియా స్ట్రాంగ్ గా ఉందనుకోండి, అమోనియా మోర్ బేసిక్ అనుకుందాం, ఇది వీక్ బేసిక్ అనుకున్నాం. అప్పుడు ఏం చేస్తుంది అన్న, ఈ అమోనియా OH దీనికి సప్లై చేస్తుంది. అప్పుడు మనకి ఈ రెండింటిని కూడా సపరేట్ చేసి చెప్పొచ్చు స్ట్రెంత్. ఓకేనా. సో ఇక్కడ వచ్చేసరికి ఏంటిది, ఇది లెవెలింగ్ ఎఫెక్ట్ ఆఫ్ వాటర్, ఇది లెవెలింగ్ ఎఫెక్ట్ ఆఫ్ ఎసిటిక్ యాసిడ్. ఓకే, సో ఎసిటిక్ యాసిడ్ ని యూజ్ చేసి వీ కెన్ లెవెల్ డిఫరెంట్ యాసిడ్స్ అకార్డింగ్ టు దేర్ స్ట్రెంత్, స్ట్రాంగ్ విచ్ వన్ ఈజ్ స్ట్రాంగ్ యాసిడ్ విచ్ వన్ ఈజ్ వీక్ యాసిడ్ అని చెప్పి మనము సపరేట్ చేయొచ్చు. అట్లాగే బేసిస్ తీసుకుంటే మనం ఏం తీసుకుంటాము, అమోనియా తీసుకుంటాం. ఓకే, ఇది నాన్న లెవెలింగ్ ఎఫెక్ట్ వచ్చేసరికి. ఇది కాన్సెప్ట్ ఆఫ్ లెవెలింగ్ ఎఫెక్ట్. నెక్స్ట్ వచ్చేసరికి మనకి స్ట్రాంగ్ యాసిడ్ వీక్ యాసిడ్ ఎలా చెప్తాము తెలుసు కదా మీకు, రైట్. నెక్స్ట్ వచ్చేసరికి డ్రాబ్యాక్స్ ఏంటి, బ్రాన్స్టెడ్ లౌరీస్ కి వచ్చేసరికి డ్రాబ్యాక్స్ ఏంటి ఇదన్న, ఒకటేంటిది, ఇదేం చెప్తుంది, ప్రోటాన్ యాక్సెప్టర్ ప్రోటాన్ డోనర్ అని చెప్తుంది. ఎప్పుడైతే డోనర్ యాక్సెప్టర్ అనే కాన్సెప్ట్ వచ్చిందో, ఎప్పుడైతే ఆ కాన్సెప్ట్ వచ్చిందో ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయడానికి వేరే వాళ్ళు ఉండాలి, డొనేట్ చేయాలన్నా వేరే వాళ్ళు ఉండాలి. అవునా. సో ఈ డోనర్ కానీ యాక్సెప్టర్ కానీ ఏదైతే ఉందో అది ఇన్ ప్రజెన్స్ ఆఫ్ అదర్ సబ్స్టెన్స్ ప్రజెన్స్ లోనే జరుగుతుంది. అవునా. సో ఇది వచ్చేసరికి డ్రాబ్యాక్స్ వచ్చేసరికి ఏంటిది నాన్న, బ్రాన్స్టెడ్ లౌరీస్ వచ్చేసరికి మనకి ఎప్పుడు ఏం చెప్తుంది, అదర్ సబ్స్టెన్స్ ప్రజెన్సెస్ లో మాత్రమే ఈ ప్రాసెస్ అనేది యాక్సెప్టెన్స్ కానీ డోనర్ కానీ జరిగేది అదర్ ప్రజెన్స్ లోనే జరుగుతుంది. సో ఇది ఒక మెయిన్ డ్రాబ్యాక్. సెకండ్ వచ్చేసరికి కుడ్ నాట్ ఎక్స్ప్లెయిన్ ద ఎసిడిక్ స్ట్రెంత్ ఆఫ్ AlCl3 కానీ
AlCl3 అట్లాగే BCl3 AlCl3 BCl3 ఇలాంటి వాటి యొక్క ఎసిడిక్ స్ట్రెంగ్త్ ని ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది. ఎసిడిక్ స్ట్రెంగ్త్ ని ఎక్స్ప్రెస్ చేయలేకపోయింది. అర్థమవుతుందా? సో ఫస్ట్ వచ్చేసరికి ఏంటిది నాన్న అంటే యాసిడ్ అని చెప్పాలంటే అది ఖచ్చితంగా వేరే దాంతో కంపేర్ చేసుకోవాలి. వేరే దానికి ఇస్తుందా లేదా అది చూసుకొని చెప్పాలి ఇప్పుడు ఇది యాసిడ్ లో బిహేవ్ చేస్తుంది అని, అవునా కదా? సో అది మెయిన్ డ్రాబ్యాక్. అంటే ఇండివిజువల్ గా దాన్ని చూసి మనం చెప్పలేము అది యాసిడ్ బేస్ అనేది ఈ థియరీ ప్రకారం. అట్లాగే సెకండ్ కి వచ్చేసరికి ఏంటిది నాకు నాట్ ఎక్స్ప్లెయిన్ ద ఎసిడిక్ నేచర్ ఆఫ్ AlCl3 అండ్ BCl3. ఓకే రైట్. నెక్స్ట్ వచ్చేసరికి చూడండి, నెక్స్ట్ వచ్చే ఇంపార్టెంట్ థియరీ వచ్చేసరికి ఏంటిది నాన్న లూయిస్ థియరీ. నెక్స్ట్ వచ్చేసరికి ఇంపార్టెంట్ థియరీ ఏంటి ఈ డ్రాబ్యాక్స్ ని మళ్ళీ ఓవర్కమ్ చేసుకుంటూ మనకేంటి లూయిస్ థియరీ ఆఫ్ యాసిడ్ బేసిస్ వచ్చింది. లూయిస్ థియరీ ఆఫ్ యాసిడ్ అండ్ బేస్. సో ఈ లూయిస్ థియరీ ఆఫ్ యాసిడ్ బేసిస్ లో ఈ లూయిస్ థియరీ ఏం చెప్తుంది నాన్న electron pair acceptor, electron pair donor. So electron pair ని బేస్ చేసుకొని ఎలక్ట్రాన్ పెయిర్ యాక్సెప్టర్ అట్లాగే ఇంకొకటి ఏంటిది నాన్న ఎలక్ట్రాన్ పెయిర్ డోనర్. ఏదైతే ఎలక్ట్రాన్ పెయిర్ ని యాక్సెప్ట్ చేస్తుందో ద స్పీసీస్ విచ్ యాక్సెప్ట్స్ ఎ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ దాన్నే మనం ఏమంటారంట యాసిడ్ అంటారంట. యాసిడ్ అంటారు అకార్డింగ్ టు లూయిస్ థియరీ. అట్లాగే డోనర్ ఏదైతే ఉందో ఏదైతే ఎలక్ట్రాన్ పెయిర్స్ ని డొనేట్ చేస్తుందో దాన్నే ఏమంటారంట బేస్ అంటారంట అకార్డింగ్ టు లూయిస్ థియరీ. అయితే ఇది మనకు తెలిసిందే. ఆ తర్వాత ఎలక్ట్రాన్స్ ని యాక్సెప్ట్ చేసుకోవాలంటే ఖచ్చితంగా దానిలో ఏముండాలి నాన్న వేకెంట్ ఆర్బిటాల్ ఉండాలి. అలాగే వేకెంట్ ఆర్బిటాల్ ఉంటే ఇంకొక టర్మ్ కూడా యూజ్ చేస్తాం ఆర్గానిక్ కెమిస్ట్రీలో మనకేంటిది నాన్న ఈ ప్లస్ కూడా వేకెంట్ ఆర్బిటాల్ లాగా దీన్ని ఏమంటారు ఎలక్ట్రోఫైల్ అంటాం. సార్ యాసిడ్ కి ఎలక్ట్రోఫైల్ కి డిఫరెన్స్ ఏంటి? ఓకే ఇది ఒకసారి చూద్దాం. అట్లాగే నెక్స్ట్ దీనిలో కూడా చూడండి, ఒకవేళ డొనేట్ చేయాలి అంటే ఖచ్చితంగా దానిలో ఏముండాలి నాన్న లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉండాలి. అట్లాగే సెకండ్ ఏంటిది నాన్న ఆర్గానిక్ కెమిస్ట్రీలో మనం ఏం చెప్తాం దీన్ని న్యూక్లియోఫైల్ అంటాం విత్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. దాన్ని ఏమంటారు నాన్న న్యూక్లియోఫైల్ అంటాం. అట్లాగే బేస్ కి న్యూక్లియోఫైల్ కి డిఫరెన్స్ ఏంటి? సార్ ఎప్పుడు దాన్ని బేస్ అంటాము, ఎప్పుడు న్యూక్లియోఫైల్ అంటాము, అట్లాగే ఎప్పుడు యాసిడ్ అంటాము, ఎప్పుడు ఎలక్ట్రోఫైల్ అంటాము. చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ ఈజీ కాన్సెప్ట్. ఓకేనా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏదో ఒకటి ఉంది, ఏది విచ్ క్యారీస్, ఇప్పుడు ఏ ఉంది. ఓకే ఏ మీద పాజిటివ్ ఉంది. ఈ పాజిటివ్ కనుక పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ని తీసుకునేది ఎక్కడి నుంచి తీసుకోవాలంట అదర్ దాన్ కార్బన్ ఆటమ్ కనుక నుంచి కనుక పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ని కనుక తీసుకుంటే అప్పుడు దీన్ని యాసిడ్ అంటాం. పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ని తీసుకుంటే అది యాసిడ్ అంటాం. అలా కాకుండా కార్బన్ నుంచి కనుక ఎలక్ట్రాన్స్ తీసుకుంది అనుకోండి, కార్బన్ నుంచి పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అంటే C.- ఇట్లా కార్బయానయాన్ ఉంటుంది కదా, కార్బయానయాన్ నుంచి తీసుకుంది అనుకోండి, అప్పుడు దీన్ని ఏమంటాము ఎలక్ట్రోఫైల్ అంటారు. లేదా కార్బన్ నుంచి తీసుకోవాలి అంటే యానియాన్ ఉండాల్సిన గ్యారంటీ ఏం లేదు. కార్బన్ నుంచి పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కనుక తీసుకుంటే అప్పుడు దాన్ని ఏమంటాము ఎలక్ట్రోఫైల్ అంటాం. అందుకనే H+ ని OH తో రియాక్ట్ చేస్తే అప్పుడు ఏమంటారు OH అనేది దీన్ని ఇప్పుడు ఇది యాసిడ్ అంటాం. అలా కాకుండా ఇదే H+ వచ్చేసి ఈ ట్రిపుల్ బాండ్ మీద, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ట్రిపుల్ బాండ్ ఉంది అనుకోండి, ఇక్కడ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కదా, సో ఈ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కనుక ఇది తీసుకుంది అనుకోండి, అప్పుడు దీన్ని ఏమంటాము ఎలక్ట్రోఫిలిక్ అటాక్ అంటాం. ఎలక్ట్రోఫైల్ ఎందుకంటే ఇక్కడ కార్బన్స్ ఇన్వాల్వ్ అవుతున్నాయి, ఇక్కడ ఆక్సిజన్ ఇన్వాల్వ్ అవుతుంది. క్లియరా? దిస్ ఈస్ వాట్ మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ యాసిడ్ అండ్ ఎలక్ట్రోఫైల్. ఓకే సిమిలర్లీ బేస్ కి న్యూక్లియోఫైల్ కూడా సిమిలర్. ఫర్ ఎగ్జాంపుల్ OH- ని బేస్ అని ఎప్పుడు అంటాము, అలాగే OH- ని
OH మైనస్ ని బేస్ అని ఎప్పుడు అంటాము, OH మైనస్ ని న్యూక్లియోఫైల్ అని ఎప్పుడు అంటాం. ఈ OH మైనస్ మీద ఉన్న పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ని కనుక బేస్ అని ఎప్పుడు అంటాము అంటే అదర్ దాన్ కార్బన్ కి ఇస్తే, అదర్ దాన్ కార్బన్ కి ఇస్తే కనుక అప్పుడు దాన్ని బేస్ అంటాం నాన్న. ఫర్ ఎగ్జాంపుల్ H ప్లస్ కి ఇచ్చింది అనుకో, అప్పుడు దీన్ని ఏమంటాము, బేస్ అంటాం. ఓకే, అట్లా కాకుండా దీన్ని న్యూక్లియోఫైల్ అని ఎప్పుడు అంటాము అంటే ఇది కార్బన్ కి ఇస్తుంటే, ఇది కార్బన్ కి ఇస్తుంది అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ కార్బోకాటైన్ తీసుకున్నాం అనుకోండి, ప్రైమరీ కార్బోకాటైన్, సెకండరీ కార్బోకాటైన్, టెర్షియరీ కార్బోకాటైన్ సో ఉన్నాయి కదా. సో టెర్షియరీ కార్బోకాటైన్ ఏదో ఒకటి కార్బోకాటైన్ కనుక ఇస్తుంది అనుకోండి, అప్పుడు దీన్ని న్యూక్లియోఫైల్ అంటాం. దిస్ ఇస్ వాట్ మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ ఎలక్ట్రోఫైల్ అండ్ యాసిడ్, న్యూక్లియోఫైల్ అండ్ బేస్. ఓకే, ఇది నాన్న. సో లూయిస్ థియరీ ప్రకారం ఏంటి, ఎలక్ట్రాన్ పెయిర్ యాక్సెప్టర్ ఏదైతే ఉందో దాన్ని యాసిడ్ అని, ఎలక్ట్రాన్ పెయిర్ డోనర్ ఏదైతే ఉందో దాన్ని బేస్ అని అంటాము. అట్లాగే యాక్సెప్ట్ చేయాలంటే ఖచ్చితంగా దానిలో వేకెంట్ ఆర్బిటాల్స్ ఉండాలి. అట్లాగే ఎలక్ట్రోఫైల్ అని చెప్పేసి అంటాం దాన్ని. ఓకే, ఆర్గానిక్ పార్ట్స్ లో మనం దీన్ని ఎలక్ట్రోఫైల్ అని చెప్పేసి అంటాం. ఇలాగే న్యూక్లియోఫైల్. నెక్స్ట్ వచ్చేసరికి దీంట్లో న్యూట్రలైజేషన్ అంటే ఏంటి సార్? మరి న్యూట్రలైజేషన్ వచ్చేసరికి ఏంటి సార్? న్యూట్రలైజేషన్ అంటే ఏంటి? ఇదేంటి, ఎలక్ట్రాన్ పెయిర్ యాక్సెప్టర్ డోనర్ లోనే చెప్పాలి కదా. ఫర్ ఎగ్జాంపుల్ H ప్లస్ NH3 మైనస్ అంటే ఇదేమో ఎలక్ట్రాన్ పెయిర్ యాక్సెప్టర్ విత్ ఎంటీ ఆర్బిటల్. ఓకే, ఇదేంటిది నాన్న, యాసిడ్ అవుతుంది. ఇది లూయిస్ యాసిడ్. ఇదేంటి, పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ దీన్ని డొనేట్ చేస్తుంది కాబట్టి ఇదేమో మళ్ళీ లూయిస్ బేస్ అవ్వాలి. ఈ యాసిడ్ కి బేసిస్ కి మధ్య రియాక్షన్ జరిగితే అప్పుడు ఏం జరగాలి మనకి? యాక్చువల్లీ ఇక్కడ ఇటు నుంచి ఇటు పేరు రావాలి కాబట్టి మనకి ఏం ఫామ్ అవ్వాలి? డేటివ్ బాండ్ ఫామ్ అవ్వాలి. డేటివ్ బాండ్ అనేది ఫామ్ అవ్వాలి. డేటివ్ బాండ్, కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్, అవునా? సో అకార్డింగ్ టు లూయిస్ థియరీ న్యూట్రలైజేషన్ అంటే ఏంటి నాన్న? డేటివ్ బాండ్ బిట్వీన్ యాసిడ్స్ అండ్ బేసిస్. ఓకే, సో ఎప్పుడైతే ఇది చెప్పారో ఇక్కడే డ్రాబ్యాక్ అవుట్ వచ్చేసింది. ఏంటిది? న్యూట్రలైజేషన్ వచ్చేసరికి జనరల్ గా యాసిడ్ బేస్ రియాక్షన్స్ ఆర్ వెరీ స్పీడ్ గా ఉంటాయి, వెరీ ఫాస్ట్ గా ఉంటాయి. బట్ ఇక్కడికి వచ్చేసరికి ఏంటిది నాన్న? డేటివ్ బాండ్ వచ్చేసరికి స్లోగా ఉంటుంది, అవునా? సో ఇక్కడ డేటివ్ బాండ్ వచ్చేసరికి స్లోగా ఉంటుంది. అయితే లూయిస్ థియరీ ఇక్కడ ఫెయిల్ అయిపోయింది అనమాట. ఎందుకంటే యాసిడ్ బేసిస్ రియాక్షన్స్ ఆర్ వెరీ ఫాస్ట్ వెన్ కంపేర్ టు డేటివ్ బాండ్ ఫార్మేషన్. ఇక్కడ డేటివ్ బాండ్ ఈ యాసిడ్ బేస్ రియాక్షన్స్ చూసుకుంటే స్లోగా ఉంటాయి, కానీ ఇన్ రియల్ గా యాసిడ్ బేసిస్ వచ్చేసరికి ఫాస్ట్ గా రియాక్షన్ లో ఇన్వాల్వ్ అవుతాయి. దిస్ ఇస్ వాట్ డిఫరెన్స్, మెయిన్ డ్రాబ్యాక్. తర్వాత సో ఇప్పుడు డ్రాబ్యాక్స్ రాద్దాము, చూడండి ఒకసారి. సో డ్రాబ్యాక్స్ వచ్చేసరికి ఫస్ట్ ఏమనుకున్నాము? యాసిడ్ బేస్ రియాక్షన్స్ ఆర్ ఫాస్టర్. దీన్ని మనం ఏమంటున్నాను? న్యూట్రలైజేషన్ రియాక్షన్స్ ఆర్ ఫాస్టర్. బట్ ఇక్కడ ఏంటిది నాన్న? దీనిలోకి వచ్చేసరికి స్లోగా ఉంది. ఓకే, ఇది ఫస్ట్ డ్రాబ్యాక్. సెకండ్ వచ్చేసరికి కుడ్ నాట్ ఎక్స్ప్లెయిన్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ యాసిడ్స్ అండ్ బేసిస్. ఇదేమన్నా ఎక్స్ప్లెయిన్ చేయగలిగిందా? దీంట్లో స్ట్రెంగ్త్ మనం చెప్పగలిగామా? ఇది మోర్ స్ట్రాంగర్ యాసిడ్, ఇది లెస్ స్ట్రాంగ్ అని చెప్పలేకపోయిందిగా. సో కుడ్ నాట్ ఎక్స్ప్లెయిన్ స్ట్రెంగ్త్ ఆఫ్ యాసిడ్స్ అండ్ బేసిస్. ఈ బేసిస్ కి యాసిడ్స్ కి స్ట్రెంగ్త్ ఏదైతే ఉందో అది ప్రాపర్ గా ఎక్స్ప్రెస్ చేయలేకపోయింది. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి కెటలిటిక్ ప్రాపర్టీ ఆఫ్ H ప్లస్ ఎక్స్ప్రెస్ చేయలేకపోయింది. కెటలిటిక్ ప్రాపర్టీ ఆఫ్ H ప్లస్ అయాన్ యొక్క కెటలిటిక్ ప్రాపర్టీ ఏదైతే ఉందో అది చెప్పలేకపోయింది. దీస్ త్రీ ఆర్ ద డ్రాబ్యాక్స్. ఓకే, పాయింట్ వచ్చేసరికి మనకి అయానిక్ ప్రొడక్ట్ ఆఫ్ వాటర్. అంటే సింపుల్ గా మనం దేంతో డినోట్ చేస్తాం నాన్న? KW ఈజ్ నథింగ్ బట్ అయానిక్ ప్రొడక్ట్ ఆఫ్ వాటర్. అంటే వాటర్ ని ఎప్పుడైతే మనం డిసోసియేట్ చూసామో దాంట్లో ఎలా డిసోసియేట్ అవుతుంది నాన్న? H ప్లస్ OH మైనస్ కింద డిసోసియేట్ అవుతుంది. అయితే దీనికి
ప్రొడక్ట్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ H ప్లస్ అండ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ OH మైనస్, దీన్నే మనం ఏమంటామంటే అయానిక్ ప్రొడక్ట్ ఆఫ్ వాటర్ అంటారు. అయానిక్ ప్రొడక్ట్ ఆఫ్ వాటర్. దీని వాల్యూ at 25 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర 25 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర దీని వాల్యూ ఎంత ఉంటుందంటే 1 × 10⁻⁻14 మోల్ స్క్వేర్ పర్ లీటర్ స్క్వేర్. మోల్ స్క్వేర్ పర్ లీటర్ స్క్వేర్ at 25 డిగ్రీ సెంటిగ్రేడ్. నాన్న చాలా ఇంపార్టెంట్, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. at 25 డిగ్రీ సెంటిగ్రేడ్ అంటే 25 డిగ్రీ సెంటిగ్రేడ్ కన్నా మారిందంటే ఈ వాల్యూ మారిపోతుంది. ఎందుకు? రీజన్ ఏంటి సార్ అంటే ఇదేంటిదంటే ఈ రియాక్షన్ వచ్చేసరికి ఎండోథర్మిక్ రియాక్షన్. ఎండోథర్మిక్ అంటే ఎనర్జీ సప్లై చేస్తే ఇది మారిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు దీనిలో H ప్లస్ కాన్సన్ట్రేషన్ ఎంతైతే ఉందో OH కాన్సన్ట్రేషన్ కూడా అంతే ఉంటుందిగా. అంటే రెండు ఈక్వలే కదా. సో రెండు ఈక్వల్లే ఉన్నప్పుడు ఇది X ఇది X అనుకున్నాం అనుకో, అప్పుడు ఏమవుతుంది నాన్న? X స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 × 10⁻⁻14 మోల్ స్క్వేర్ పర్ లీటర్ స్క్వేర్. అంటే X ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది నాన్న? అండర్ స్క్వేర్ రూట్ ఆఫ్ 14 మోల్ స్క్వేర్ పర్ లీటర్ స్క్వేర్. దీనికి కూడా ఇది. సో X ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది నాన్న? 1 × 10⁻⁻7 మోల్స్ పర్ లీటర్. ఈ X అంటే ఏంటిది? H ప్లస్ కాన్సన్ట్రేషన్ తీసుకోవచ్చు ఆర్ OH మైనస్ కాన్సన్ట్రేషన్ తీసుకోవచ్చు. ఎప్పుడు? at 25 డిగ్రీ సెంటిగ్రేడ్. at 25 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర మాత్రమే. ఒకవేళ టెంపరేచర్ మార్చామనుకో, ఇప్పుడు చూడండి ఈ కాన్సన్ట్రేషన్ ఎంత ఉంది? H ప్లస్ కాన్సన్ట్రేషన్ 10⁻⁻7 ఉంది. 10⁻⁻7 ఉంది. ఒకవేళ స్లోగా టెంపరేచర్ ఇంక్రీజ్ చేసి 30 డిగ్రీస్కి ఇంక్రీజ్ చేస్తామనుకోండి, 30 డిగ్రీస్ ఇంక్రీజ్ చేస్తామనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే ఈ 10⁻⁻7 కాస్త 10⁻⁻6కి మూవ్ అవుతూ ఉంటుంది. అంటే ఈ డిసోసియేషన్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఎందుకని ఇది ఎండోథర్మిక్ కాబట్టి టెంపరేచర్ ఇంక్రీజ్ చేసే కొద్దీ డిసోసియేషన్ పెరుగుద్ది. డిసోసియేషన్ పెరిగింది అంటే వీటి కాన్సన్ట్రేషన్స్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. వీటి కాన్సన్ట్రేషన్స్ ఇంక్రీజ్ అవుతుంది అంటే ఏంటన్నా ఈ 10⁻⁻7 అనే వాల్యూ డిక్రీజ్ అవుతూ ఉంటుంది. అవునా కాదా? సో అలా అందుకని జాగ్రత్తగా వినండి ఒకసారి. ఇప్పుడు దీంట్లో 10⁻⁻7 అనగానే మనకి ఇక్కడ నుంచి PKW ఎంత వస్తుంది? 14 వస్తుంది. PKW ఎంత రానా? 14. అంటే pH ఎంత వస్తుంది? 7. POH ఎంత వస్తుంది? అది కూడా 7. అట్లాగే pH ప్లస్ POH ఈజ్ ఈక్వల్ టు P ఆఫ్ KW ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది నాన్న? 14. ఎంత వస్తుంది? ఇది 14. అండ్ ఇట్స్ వాల్యూ, ఈ వాల్యూ ఏదైతే ఉందో pH POH అనేది వాల్యూ ఎక్కడి నుంచి ఎక్కడికి చేంజ్ అవుతుంది నాన్న? KW అనేది ఎక్కడి నుంచి ఎక్కడికి వేరీ అవుతుంది? ఇట్ లైస్ బిట్వీన్ 0 to 14. 0 to 14కి రేంజ్ లో ఉంటుంది అనమాట. ఇది PKW అనేది. అంటే ఈ వాల్యూ లైస్ బిట్వీన్ 0 to 14. ఇది ఏ కేసులో? at 25 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర మాత్రమే. 25 డిగ్రీ సెంటిగ్రేడ్. ఒకవేళ మనం టెంపరేచర్ ఇంక్రీజ్ చేస్తామంటే ఈ వాల్యూలు మొత్తం మారిపోతాయి. ఓకే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం pH అనగానే ఎంత అని చెప్తాము? వాటర్ pH అనగానే ఎంత అని చెప్తాము? 7 అంటే న్యూట్రల్ అని చెప్తాం. ఎప్పుడు? అది 25 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర మాత్రమే నువ్వు 7 అని చెప్తే అది న్యూట్రల్. ఒకవేళ 30 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర చెప్పామనుకో అప్పుడు 7 అని చెప్పకూడదు. ఎందుకంటే అది 6 పాయింట్ సంథింగ్ ఉంటుంది. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ 6.8 సంథింగ్ ఉంటుంది. అది న్యూట్రల్ పాయింట్. అప్పుడు pH ఈజ్ ఈక్వల్ టు ఎంత ఉంటుంది? న్యూట్రల్ 6.8 ఉంటుంది. అర్థమవుతుందా? అండ్ దానికి కరెస్పాండింగ్ అనే POH ఉంటుంది. అంటే POH కూడా ఎంత ఉంటుంది అక్కడ? 6.8 ఉంటుంది. అట్లాగే ఈ రెండింటికి ప్రొడక్ట్ ఏదైతే ఉందో అది అయానిక్ ప్రొడక్ట్ ఆఫ్ KW వాల్యూ ఉంటుంది. అంటే అది కంపల్సరీగా లెస్ దాన్ 14 ఉంటుంది. క్లియరా? సో అది చాలా చాలా ఇంపార్టెంట్ అన్న అది. సో ఇది అయానిక్ ప్రొడక్ట్ ఆఫ్ వాటర్. తర్వాత అయానిక్ ప్రొడక్ట్ ఆఫ్ వాటర్ నుంచి మనం pH కూడా చెప్పుకున్నాం. ఎందుకంటే ఆల్రెడీ మన pH అంటే ఏంటో తెలుసు కాబట్టి. ఓకే, pH అంటే ఏంటో తెలుసు కాబట్టి మనం తెలుసుకున్నాము. ఇక్కడ దీనిలో చూడండి ఒకసారి. ఇది యాక్చువల్లీ ఇట్లా రాసాము అంటే H2 అనేది H ప్లస్ OH మైనస్ కింద డిసోసియేట్ అవుతుంది అని రాసినప్పుడు H ప్లస్ అనేది ఇండివిజువల్ గా రాస్తే యాక్చువల్లీ ఇది చెప్పాలంటే ఇది రాంగ్ నోటేషన్, ఇట్లా రాయకూడదు. ఎందుకన్నా H ప్లస్ అనేది ఇండివిజువల్ గా ఎగ్జిస్ట్ అవ్వదు. అది ఎప్పుడూ కూడా ఏదో ఒక సపోర్ట్ తీసుకుంటూ ఉంటుంది. అందుకని ఇక్కడ ఏం జరుగుతుందంటే వాటర్ ప్లస్ వాటర్, అప్పుడు ఏమవుతుంది నాన్న? H3O ప్లస్
H3O plus OH minus. ఇది కరెక్ట్ నొటేషన్ కాకపోతే మన కన్వీనియన్స్ కోసం H plus OH minus అని రాస్తాము, కానీ కరెక్ట్ నొటేషన్ వచ్చేసరికి ఇది. ఇప్పుడు దీనిలో K ఈక్విలిబ్రియం కనుక తీసుకున్నాము అనుకోండి, K ఈక్విలిబ్రియం. సో K ఈక్విలిబ్రియం ఈజ్ ఈక్వల్ టు ఎంత నాన్న? ఈక్విలిబ్రియం జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, ఇది ఈక్విలిబ్రియం ఈజ్ ఈక్వల్ టు ఎంత? ఇది H3O plus and OH minus right side divided by left side, అవునా? సో H2O concentration into H2O. ఓకే, సో దీని కాన్సన్ట్రేషన్స్ at 25 degrees centigrade దగ్గర ఎంతో మనకు తెలుసు. ఎంత నాన్న? 10 to the power of -7. అట్లాగే ఇది కూడా ఎంత? 10 to the power of -7. సో పైన ఎంత రాయొచ్చు? అయానిక్ ప్రొడక్ట్ ఆఫ్ వాటరే కదా, సో 10 to the power of -14 రాస్తున్నా, డివైడెడ్ బై వాటర్ కాన్సన్ట్రేషన్ ఎంత? 1 kg తీసుకున్నాం అనుకో. కాన్సన్ట్రేషన్ అంటే ఏంటిది నాన్న? మోల్స్ పర్ లీటర్. మోల్స్ పర్ లీటరేగా కాన్సన్ట్రేషన్ అంటే. లీటర్ అంటే ఎంత? 1000 ml. 1000 ml వెయిట్ ఎంత ఉంటుంది? డెన్సిటీ ఆఫ్ వాటర్ ఎంత? 1 కాబట్టి 1000 ml అంటే ఎంత? 1000 grams. ఓకే, సో మొలారిటీ ఈజ్ ఈక్వల్ టు ఎంత? వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్ ఇంటూ 1000 బై వాల్యూమ్ ఇన్ ml ఎంత? 1000 ml. సో 1000 క్యాన్సిల్, ఈ వెయిట్ ఎంత? 1000 grams కదా, సో 1000 grams డివైడెడ్ బై మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ వాటర్ ఎంత? 18 grams per mole. అంటే ఇప్పుడు దీనిలో మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఎంత అవుతుందంటే 55.55 మోలార్. ఇది వాటర్ కాన్సన్ట్రేషన్ అంతా 55.55. సో ఇక్కడ ఈ రెండు స్క్వేర్ కాబట్టి సో 55.55 హోల్ స్క్వేర్ రాస్తున్నాం, హోల్ స్క్వేర్. అయితే దీన్ని సాల్వ్ చేస్తే మనకి ఎంత వస్తుందంటే ఇట్ కమ్స్ అరౌండ్ 3.2 into 10 to the power of -18. 3.2 into 10 to the power of -18 వస్తుంది. 10 to the power of -8. ఏది? K ఈక్విలిబ్రియం వాల్యూ. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, ఇది ఏంటంటే K ఈక్విలిబ్రియం వాల్యూ. ఒకవేళ దీనిలో KA వాల్యూ రాయాలనుకోండి, అది నేను తర్వాత చెప్తాను. సో K ఈక్విలిబ్రియం వాల్యూ ఇక్కడ వరకు క్యాలిక్యులేట్ చేస్తాం. నెక్స్ట్ దీనిలోనే మనకి నెక్స్ట్ వచ్చేసరికి K ఈక్విలిబ్రియంతో పాటు సార్ నాకు డిసోసియేషన్ కాన్స్టెంట్ కావాలి అంటే ఇది ఎంత డిసోసియేట్ అవుతుందో నాకు తెలియాలి, డిసోసియేషన్ ఎంత అయిందో నాకు తెలియాలి. దానికోసం నేను ఏం చేస్తున్నాను అంటే ఇనీషియల్ గా దీని కాన్సన్ట్రేషన్ C అనుకుందాం, అంటే 1 మైనస్ ఆల్ఫా డిసోసియేట్ అయింది. అట్లాగే దీనిలో కూడా C ఇంటూ 1 మైనస్ ఆల్ఫా పోయింది. అప్పుడు ఏమవుతుందని ఇది C టైమ్స్ ఆఫ్ ఆల్ఫా ఫామ్ అయింది, ఇది కూడా C టైమ్స్ ఆఫ్ ఆల్ఫా ఫామ్ అయింది. అప్పుడు ఈక్విలిబ్రియం రాయండి. K ఈక్విలిబ్రియం ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? C alpha into C alpha divided by C into 1 minus alpha into C into 1 minus alpha. So CC cancel. అప్పుడు ఏమవుతుంది నాన్న? ఆల్ఫా స్క్వేర్ బై 1 మైనస్ ఆల్ఫా హోల్ స్క్వేర్. ఆల్ఫా స్క్వేర్ బై 1 మైనస్ ఆల్ఫా హోల్ స్క్వేర్. ఇందాక చెప్పుకున్నాం, ఇక్కడ 1 ఉంది, ఇక్కడ ఏముంది? ఆల్ఫా ఉంది. అంటే డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ జనరల్ గా ఎంత ఉంటుంది? చాలా లోగా ఉంటుంది, వెరీ వెరీ లో వాల్యూ. ఎందుకన్నా ఇందాక మనం చూసాం, కాన్సన్ట్రేషన్ చూసామంటే 10 to the power of -7 మోల్స్ పర్ లీటరే ఉంది ఇది, అవునా? అంటే ఇక్కడ చూసుకుంటే దానికి చాలా చాలా లో వాల్యూ. అంటే 1 తో కంపేర్ చేసుకుంటే ఆల్ఫా వాల్యూ చాలా లో కాబట్టి దీన్ని నేను నెగ్లెక్ట్ చేసుకోవచ్చు ఈ టర్మ్ ని. అప్పుడు ఇట్ కెన్ బి రిటన్ యాజ్, ఎందుకన్నా? బికాస్ ఆల్ఫా ఈజ్ వెరీ వెరీ లెస్. అందుకని నేను సింపుల్ గా ఎలా రాసుకోవచ్చు? K ఈక్విలిబ్రియం ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా స్క్వేర్. సో దీన్ని బట్టి ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఎంత ఉంటుంది? అండర్ స్క్వేర్ రూట్ ఆఫ్ K ఈక్విలిబ్రియం, దట్ ఈజ్ ఈక్వల్ టు అండర్ స్క్వేర్ రూట్ ఆఫ్ K ఈక్విలిబ్రియం అంటే ఎందాక కనుక్కున్నాం ఎంత? 3.2 into 10 to the power of -18, which is equal to it comes around 1.7 into 10 to the power of -9. ఎగ్జాక్ట్ గా ఎంత వస్తుందంటే 1.78 into 10 to the power of -9. ఏది? డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ ఆల్ఫా. సార్ ఆల్ఫాని ఎలానే కనుక్కోవాలా? వేరేలాగా కూడా కనుక్కోవచ్చు. ఎలాగో చూడండి ఒకసారి. C alpha is equal to H plus concentration ఏగా, ఏంటి? H plus concentration is equal to ఏంటిది నాన్న? C alpha. అయితే H plus concentration ఎంత ఉంటుంది? 10 to the power of -7 ఏగా, at 25 degrees centigrade. 10 to the power of -7 is equal to C alpha. That is equal, gives rise to alpha is equal to ఎలా రాసుకోవచ్చు? H plus concentration divided by C. H plus concentration divided by C. ఈ C ఏంటిది? కాన్సన్ట్రేషన్ ఆఫ్ వాటర్. ఓకే, H ప్లస్ కాన్సన్ట్రేషన్ ఎంత?
10⁻⁻7 డివైడెడ్ బై కాన్సన్ట్రేషన్ అంటే సి అంటే 55.55 అంటే నువ్వు దీన్ని సాల్వ్ చేసినా నీకు ఇదే వచ్చింది, ఎగ్జాక్ట్ గా అదే వస్తుంది. అంటే ఈ రెండిట్లో ఎలాగైనా మనం ఈ వాల్యూని ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు, ఎలా అయినా సరే మనం ఈ వాల్యూని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, ఇది ఏంటిది నాన్న, డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ ఆల్ఫా, డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ ఆల్ఫా. నెక్స్ట్ వచ్చేసరికి మనకి పిహెచ్ స్కేల్. పిహెచ్ స్కేల్ ఆల్రెడీ మీకు తెలిసిందే. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటిది నాన్న, పిహెచ్ స్కేల్. సో పిహెచ్ స్కేల్ అంటే ఏంటన్నా, ఎవరు ఇన్వెంట్ చేశారో ఏంటి అదంతా మీకు తెలిసింది, నేను చెప్పలా. పిహెచ్ అంటే ఏంటిదిరా, నెగిటివ్ లాగరిథమ్ ఆఫ్ హెచ్ ప్లస్ కాన్సన్ట్రేషన్. నెగిటివ్ లాగరిథమ్ ఆఫ్ హెచ్ ప్లస్ కాన్సన్ట్రేషన్ పిహెచ్ అంటాం. దీన్నే గనక ఒకవేళ పిహెచ్ ఇచ్చేసి కాన్సన్ట్రేషన్ ఎంత అని అడిగారు అనుకోండి, అప్పుడు ఎట్లా రాసుకోవచ్చు, హెచ్ ప్లస్ కాన్సన్ట్రేషన్ ఈజ్ ఈక్వల్ టు 10⁻⁻ పిహెచ్. ఎందుకని ఇక్కడ బేస్ 10 ఉంటుంది కదా, బేస్ 10 ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది, హెచ్ ప్లస్ కాన్సన్ట్రేషన్ ఈజ్ ఈక్వల్ టు 10⁻⁻ పిహెచ్. ఇది మ్యాథమెటిక్స్ మీకు తెలిసి ఇవి. ఓకే, ఇవి పిహెచ్ వాల్యూ. అట్లాగే పిహెచ్ అనేది పిఓహెచ్ అనేది ఆల్రెడీ చెప్పా, ఇవి టెంపరేచర్ డిపెండెంట్. టెంపరేచర్ డిపెండెంట్ అంటే టెంపరేచర్ ఇంక్రీజ్ చేస్తే అప్పుడు ఏమవుతుంది నాన్న, ఎసిడిక్ పిహెచ్ వచ్చేసరికి ఏమవుతుంది, డిక్రీజ్ అవుతూ ఉంటుంది. ఎందుకన్నా హెచ్ ప్లస్ కాన్సన్ట్రేషన్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది, హెచ్ ప్లస్ కాన్సన్ట్రేషన్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. మరి పిఓహెచ్ ఏమవుతుంది, ఓహెచ్ కాన్సన్ట్రేషన్. సో ఇవి రెండు కూడా ఒకేలాగా ఆల్టర్ అవుతూ ఉంటాయి, అవునా కాదా. సో పిహెచ్ పిఓహెచ్ అనేది దేని మీద డిపెండ్ అవుతాయి నాన్న, హెచ్ ప్లస్ కాన్సన్ట్రేషన్ మీద డిపెండ్ అవుతాయి, దట్టు టెంపరేచర్ మీద, అవునా. నెక్స్ట్ వచ్చేసరికి ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఇందాక మనం చెప్పుకున్నాం కదా, పిహెచ్ అని ఎప్పుడైతే అన్నామో, పిహెచ్ కానీ పిఓహెచ్ కానీ ఈజ్ ఈక్వల్ టు 7 ఎప్పుడన్నా అట్ 25 డిగ్రీ సెంటిగ్రేడ్, 25 డిగ్రీ సెంటిగ్రేడ్. అట్లాగే పిహెచ్ ప్లస్ పిఓహెచ్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, పీకేడబ్ల్యూ దట్ ఈజ్ ఈక్వల్ టు 14. ఓకే, పిహెచ్ ఈజ్ ఈక్వల్ టు పిహెచ్ ప్లస్ పిఓహెచ్ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు పీకేడబ్ల్యూ. ఇది అన్ని టెంపరేచర్స్ దగ్గర కూడా మనకి ఇలానే వస్తుంది, ఎట్ ఆల్ టెంపరేచర్స్. ఈ ఫార్ములా ఏదైతే ఉందో అది ఆల్ టెంపరేచర్స్ దగ్గర సేమే ఉంటుంది. బట్ వాల్యూ ఏదైతే ఉందో 14 అనే వాల్యూ ఉంది కదా, 7 + 7 = 14 అనేది, ఇది ఆల్ టెంపరేచర్స్ దగ్గర కాదు, అట్ ఓన్లీ 25 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర మాత్రమే, 25 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర మాత్రమే ఈ వాల్యూ ఇలా ఉంటుంది. బట్ ఈ ఫార్ములా ఏదైతే ఉందో అది ఆల్వేస్ అన్ని చోట్ల ఒకేలా ఉంటుంది. అట్లాగే 25 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర పిహెచ్ రేంజ్ ఎక్కడి నుంచి ఉంటుంది, 0 to 14 రేంజ్ మాత్రమే ఉంటుంది, 0 to 14. ఇది ఆల్రెడీ ఇంతగా చెప్పాను ఇంతకుముందు. ఇది పిహెచ్ అంటే ఏంటి, దాని వాల్యూ. ఓకే రైట్. నెక్స్ట్ వచ్చేసరికి చూడమ్మా, ఒకవేళ రిజల్టెంట్ సొల్యూషన్ పిహెచ్ ఎంత అని అడిగారు, ఆ హెచ్ ప్లస్ కాన్సన్ట్రేషన్ ఎంత అంటే, ఒక బీకర్ లో ఒక యాసిడ్ ఏ ఉంది, సేమ్ అదే ఇంకొక బీకర్ లో బి, దీని కాన్సన్ట్రేషన్ వేరు, దీని కాన్సన్ట్రేషన్ వేరు, కానీ ఇవి రెండు మిక్స్ చేసినప్పుడు రిజల్టెంట్ పిహెచ్ ఎంత ఉంది, అదే రిజల్టెంట్ హెచ్ ప్లస్ కాన్సన్ట్రేషన్ ఎంత ఉంది అంటే ఏం ఫార్ములా అన్న, N1V1 + N2V2 డివైడెడ్ బై V1 + V2. సిమిలర్లీ బేస్కి వచ్చేసరికి OH మైనస్ వేస్తాం, రెండు బేస్లు అయితే OH మైనస్ వేస్తాం. అట్లా కాకుండా ఒకవేళ రెండు రియాక్టింగ్ అవుతున్నాయి అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇదేమో యాసిడ్ అనుకోండి, ఇదేంటిది, ఇది యాసిడ్, ఒకవేళ ఇదేమో బేస్ అనుకోండి. ఇప్పుడు ఇవి రెండు రియాక్ట్ చేసాము అనుకోండి, ఇప్పుడు వీటిల్లో యాసిడ్ ఎక్కువ ఉందా బేస్ ఎక్కువ ఉందా చూసుకొని దానికి అకార్డింగ్ గా ఫార్ములా రాసుకోవాలి. ఇఫ్ యాసిడ్ ఈజ్ మోర్, యాసిడ్ కాన్సన్ట్రేషన్ ఈజ్ మోర్ దాన్ బేస్, అప్పుడు మనం ఏం రాయాలి, యాసిడ్ కాన్సన్ట్రేషన్ ఫైండ్ అవుట్ చేస్తాం. దట్ ఈజ్ NaVa మైనస్ NbVb బై Va ప్లస్ Vb, Va ప్లస్ Vb. అలా కాకుండా ఇఫ్ బేస్ ఈజ్ మోర్ దాన్ యాసిడ్, బేస్ ఈజ్ మోర్ దాన్ యాసిడ్ అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, OH మైనస్ కాన్సన్ట్రేషన్ క్యాలిక్యులేట్ చేస్తాం. ఎలా, NbVb మైనస్ NaVa బై Va ప్లస్ Vb, Va ప్లస్ Vb. ఇలా ఈ ఫార్ములాస్ ఆల్రెడీ ఇంతకు ముందు కూడా మనకు తెలిసినవే, ఎందుకంటే లాస్ట్ టైము చెప్పాను. ఓకే, మెథడ్స్ ఆఫ్ ఎక్స్ప్రెసింగ్ కాన్సన్ట్రేషన్స్ దగ్గర స్టాయికోమెట్రీలో మనం ఇది చెప్పుకున్నాం. మీరు స్టాయికోమెట్రీ మరి చూసారో లేదో వీడియో, దాంట్లో మనం చెప్పుకున్నాం. నెక్స్ట్ వచ్చేసరికి మిక్చర్ ఆఫ్ 2 వీక్ యాసిడ్స్, 2 వీక్ యాసిడ్స్. ఇప్పుడు దాకా మనం మాట్లాడింది ఏంటిది, ఈ ఫార్ములాలన్నీ స్ట్రాంగ్ యాసిడ్స్ కి. అలా కాకుండా 2 వీక్ యాసిడ్స్ ని కనుక మిక్స్ చేసామనుకో, వీక్ యాసిడ్స్ కనుక మిక్స్ చేసామనుకో,
ఫర్ ఎగ్జాంపుల్ HA1 gives rise to H plus A1 minus, అలాగే HA2 gives rise to H plus A2 minus. ఇలాంటి రెండు మిక్స్ చేసాము అనుకోండి, అప్పుడు ఏమవుతుంది నాన్న, దీని నుంచి మనం జనరల్గా ఎలా రాస్తాము, C into 1 minus alpha 1, alpha 1 is equal to C alpha 1 C alpha 1. ఇక్కడికి వచ్చేసరికి ఎంత, C into 1 minus alpha 2. ఎందుకని దీని డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ రెండు వేరువేరుగా, ఎందుకని ఇవి రెండు టూ డిఫరెంట్ యాసిడ్స్ కాబట్టి అవి యొక్క డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ వేరుగా ఉంటుంది. అందుకని ఇక్కడ ఏం రాస్తాము, C alpha 2 C alpha 2. ఇప్పుడు H ప్లస్ కాన్సన్ట్రేషన్ ఏది, ఇది H ప్లస్ కాన్సన్ట్రేషన్ ఇది. సో H ప్లస్ కాన్సన్ట్రేషన్ అంటే ఎంత అని చెప్తాం నాన్న, C, ఓకే దీని కాన్సన్ట్రేషన్ కూడా లెట్ ఇట్ బి 1 అనుకోండి, ఇదేమో 2, కాన్సన్ట్రేషన్ కూడా మారిపోతుంది కదా, ఎందుకంటే నేను సేమ్ కాన్సన్ట్రేషన్ తీసుకోవాలని రూల్ లేదు కదా. సో C1 alpha 1 ప్లస్ C2 alpha 2. ఇది వీక్ యాసిడ్స్ కనుక తీసుకుంటే దాని రిజల్టెంట్ H ప్లస్ కాన్సన్ట్రేషన్ ఇట్లా ఉంటుంది, ఇలా ఉంటుంది. అయితే ఒకవేళ మీకు ఆల్ఫా వాల్యూ తెలిసిందనుకో, ఆల్ఫా వాల్యూ నేను తర్వాత క్యాలిక్యులేట్ చేస్తాము, అందుకని ఆ వాల్యూ ఇక్కడ డైరెక్ట్ వేసేస్తున్నా. ఒకవేళ ఆల్ఫా వాల్యూ తెలిసిందనుకోండి, అప్పుడు ఈ వాల్యూ ఎంత వస్తుందంటే స్క్వేర్ రూట్ ఆఫ్ KA1 C1 ప్లస్ KA2 C2. KA1 అంటే ఏంటంటే యాసిడ్ యొక్క కాన్స్టెంట్, ఓకే యాసిడ్ యొక్క కాన్స్టెంట్. అట్లాగే ఇక్కడ ఈ యాసిడిక్ కాన్స్టెంట్ ఏదైతే ఉంటుందో అదనమాట ఇక్కడ ఈ KA2 అంటే సెకండ్ యాసిడ్ది, KA1 అంటే ఫస్ట్ ఇది. ఓకే ఇప్పుడు ఇది H ప్లస్ కాన్సన్ట్రేషన్, ఇప్పుడు KA1 KA2 ఆర్ గివెన్, అట్లాగే C1 C2 ఇచ్చేస్తే రిజల్ట్ ఏంటో మనం క్యాలిక్యులేట్ చేయాలంటే ఈ ఫార్ములా వాడాలి. సిమిలర్ గానే ఒకవేళ బేసిస్ తీసుకున్నాం అనుకోండి, బేసిస్ తీసుకుంటే ఏం చెప్తాం నాన్న, OH మైనస్ కి వచ్చేసరికి ఏంటిదిరా, సేమ్ C1 alpha 1 C2 alpha 2, కానీ బేసిస్ కి వచ్చేసరికి KB కదా ఉండేది, అందుకని KB1 C1 ప్లస్ KB2 C2. దెన్ యూ కెన్ ఫైండ్ OH మైనస్ కాన్సన్ట్రేషన్ ని ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు, అంతేనా. రైట్, నెక్స్ట్ వచ్చేసరికి అయనైజేషన్ ఆఫ్ యాసిడ్స్ అండ్ బేసిస్. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటమ్మా, అయనైజేషన్ ఆఫ్ యాసిడ్స్ అండ్ బేసిస్. వీటిల్లో ఇక్కడ చూడండి, నేను జాగ్రత్తగా ఒక టెర్మినాలజీ యూజ్ చేస్తాం, అయనైజేషన్స్ ఆఫ్ అయనైజేషన్ ఆఫ్ యాసిడ్స్ అండ్ బేసిస్ కి చూద్దాం. యాసిడ్ అయనైజేషన్ ఎలా అవుతుంది నాన్న, HA gives rise to H ప్లస్ A మైనస్ కింద డిసోసియేట్ అవుతుంది, అవునా. ఒకవేళ బేస్ తీసుకుందాం అనుకోండి, బేస్ ఎలా తీసుకుంటాము, సింపుల్ గా చూడాలంటే మనము OH మైనస్ తీసుకుంటాం, అంటే BOH gives rise to B ప్లస్ OH మైనస్, నన్ను నేను ఒకదాన్ని చేస్తాను, రెండోది కూడా ఆల్మోస్ట్ సిమిలర్. ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో జాగ్రత్త చూడండి, నేను ఇందాక చెప్పాను ఇది ఇట్లా ఇండివిజువల్ గా రాయకూడదు, ప్రతిసారి మనకేముండాలి, ఇక్కడ వాటర్ ఉండాలి, అప్పుడే మనకి ఇక్కడ H మీద అంటే H ప్లస్ అనేది ఇండివిజువల్ గా ఎగ్జిస్ట్ అవ్వదు, కాబట్టి అట్లాగే బేస్ కూడా డిసోసియేట్ అవ్వాలంటే ఏముండాలి, ఇక్కడ ఖచ్చితంగా వాటర్ అనేది ఉండాలి, ఉంటే అప్పుడు డిసోసియేట్ అవుతుంది, ఓకేనా, అవునా కదా. రైట్, ఇప్పుడు దీంట్లో ఫస్ట్ నేను K ఈక్విలిబ్రియం రాస్తున్నా. K ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ ఈజ్ ఈక్వల్ టు కాన్సన్ట్రేషన్ ఆఫ్ ప్రొడక్ట్స్ డివైడెడ్ బై రియాక్టెంట్స్, అంటే ప్రొడక్ట్స్ ఆఫ్ ప్రొడక్ట్ కాన్సన్ట్రేషన్ డివైడెడ్ బై రియాక్టెంట్ ఏంటి, ఇక్కడ H2O అండ్ HA. ఇదేంటిది, ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ అయితే ఇలా రాయాలి, రాస్తాం. కానీ దీన్నే నేను KA అని రాస్తాం కదా, KA అంటే మీనింగ్ ఏంటో చూడండి. ఇప్పుడు ఈ వాటర్ ఎంత, ఈ వాటర్ ఆల్వేస్ ఎంత ఉంటుంది కదా, 55.55 కదా, కాన్స్టెంట్ వాల్యూ కదా. ఇప్పుడు ఈ వాల్యూని నేను ఇటు తీసుకొచ్చి దీంతో మల్టిప్లై చేస్తాను అనుకో, అంటే K ఈక్విలిబ్రియం ఇంటూ వాటర్ కాన్సన్ట్రేషన్, ఇది మొత్తాన్ని కలిపి మనం ఏమంటామంటే KA అంటాం. ఈ KA అనేది ఎందుకంటే ఇక్కడ చూడండి, ఇక్కడ H3O ప్లస్ రాస్తామా, H ప్లస్ రాస్తామా, H ప్లస్. ఇప్పుడు మీరు H ప్లస్ కూడా రాసుకోవచ్చు, H ప్లస్ డివైడెడ్ బై HA అంటే ఏంటి, HA అనేది ఇలా డిసోసియేట్ అయింది కాబట్టి KA చెప్తాం.
అంటే ఈ కేఏలో ఏమున్నట్టు ఈక్విలిబ్రియంతో పాటు మల్టిప్లికేషన్ ఆఫ్ H2O కాన్సన్ట్రేషన్ కూడా మల్టిప్లై అయింది. అలాగే ఇక్కడ కూడా చెప్పండి, కేబి ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది నాన్న? బి ప్లస్ కాన్సన్ట్రేషన్ ఇంటూ ఓహెచ్ మైనస్ కాన్సన్ట్రేషన్ డివైడెడ్ బై బిఓహెచ్ కాన్సన్ట్రేషన్. బిఓహెచ్ కాన్సన్ట్రేషన్ క్లియరా? అలా మనకి కేబీలు కేఏ వాల్యూలు వస్తాయి అనమాట, కేబీ కేఏలు వస్తాయి అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి మనకు తెలుసు కేఏ వాల్యూ కేబీ వాల్యూ ఎలా ఉంటాయి, స్ట్రాంగ్ గా వీకా. ఓకే, ఇఫ్ కేబీ ఈజ్ స్ట్రాంగ్, ఇప్పుడు కేబీ అనేది చాలా హైగా ఉంది అనుకో, కేబీ వాల్యూ ఈజ్ మోర్ ఉంది అనుకోండి, అప్పుడు ఏంటిది నాన్న? కేబీ అంటే ఏంటిది? ఫార్వర్డే కదా. సో ఇది బాగా డిసోసియేట్ అవుతుంది కదా, ఇది బాగా డిసోసియేట్ అవుతుంది అంటే అది ఏంటిది నాన్న? స్ట్రాంగ్ బేస్ అవుతుంది, స్ట్రాంగ్ బేస్ అవుతుంది. ఎందుకని? కేబీ వాల్యూ చాలా ఎక్కువగా ఉంది అంటే బేస్ బాగా డిసోసియేట్ అవుతుంది అంటే స్ట్రాంగ్ బేస్ అవుతుంది. అట్లాగే కేఏ వాల్యూ ఎక్కువగా ఉంది అనుకోండి, దాని మీనింగ్ ఏంటన్నా? స్ట్రాంగ్ యాసిడ్ అని, స్ట్రాంగ్ యాసిడ్ అని. మరి కేబీకి కేఏకి రిలేషన్ ఏంటి సార్? కేబీకి కేఏకి రిలేషన్ ఏంటి సార్? సింపుల్ గా చూడండి ఒకసారి, కేఏకి కేబీకి రిలేషన్ ఏంటంటే ఇవి రెండు ప్రొడక్ట్స్ ఎప్పుడు కూడా కేడబ్ల్యూకి ఈక్వల్. ఈ రెండింటి యొక్క ప్రొడక్ట్స్ ఎప్పుడు కూడా దేనికి ఈక్వల్ అన్న? కేడబ్ల్యూకి ఈక్వల్. కేఏ ఇంటూ కేబీ ఈజ్ ఈక్వల్ టు ఆల్వేస్ కేడబ్ల్యూ. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి చూడండి, నెక్స్ట్ పార్ట్ వచ్చేసరికి మనకి ఫర్ ఎనీ వీక్ యాసిడ్ ఫర్ ఎనీ వీక్ బేస్. ఇప్పుడు వీక్ యాసిడ్ వీక్ బేస్ చూద్దాం. ఫర్ ఎనీ వీక్ యాసిడ్ అట్లాగే ఫర్ ఎనీ వీక్ బేస్. ఫర్ ఎనీ వీక్ యాసిడ్ వీక్ బేస్ అదేంటి సార్? ఇందాక కూడా చెప్పుకున్నాం కదా. ఇందాక ఏంటంటే మనము రేట్ కాన్స్టెంట్ టర్మ్స్ లో చెప్పుకున్నాం, ఇప్పుడు ఏంటంటే డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ టర్మ్ లో చెప్పుకున్నాం. డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ లో చూద్దాం ఒకసారి. సో ఈ డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ పరంగా చూస్తే ఎలా వస్తుంది? HA is equal gives rise to H plus A minus. అలాగే BOH gives rise to B plus OH minus. ఓకే, ఇప్పుడు దీన్ని C టైమ్స్ ఆఫ్ 1 మైనస్ ఆల్ఫా, అప్పుడు ఇదేమవుతుంది? C ఆల్ఫా, ఇది C ఆల్ఫా. ఓకే, ఇప్పుడు నేనేంటి కేఏ రాసిన అంటే వాటర్ తో లేదు, డైరెక్ట్ గా వాటర్ దీనిలో వచ్చేసింది అని మీనింగ్. ఓకేనా? అప్పుడు ఏమవుతుంది నాన్న? C ఆల్ఫా ఇంటూ C ఆల్ఫా డివైడెడ్ బై C ఇంటూ 1 మైనస్ ఆల్ఫా. సో C ఆల్ఫా CC క్యాన్సిల్ అయితే అప్పుడు ఏమవుతుంది? C ఆల్ఫా స్క్వేర్ బై 1 మైనస్ ఆల్ఫా. ఇందాక మనం చెప్పుకున్నాం ఆల్ఫా అనేది వెరీ వెరీ లెస్ కాబట్టి మనం నెగ్లెక్ట్ చేసుకోవచ్చు. నెగ్లెక్ట్ చేస్తే అప్పుడు ఇదేమవుతుంది నాన్న? ఇదేమవుతుంది? C ఆల్ఫా స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు కేఏ. C ఆల్ఫా స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు కేఏ. అప్పుడు ఏమవుతుంది? ఆల్ఫా స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు కేఏ బై సి. ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ కేఏ బై సి. ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ కేఏ బై సి. ఇక్కడ రాసేస్తున్నా. దిట్ ఇంప్లైస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ కేఏ బై సి. ఓకే, అలాగే మీరు ఇక్కడ చేసినా మనకి ఇదే వస్తుంది. ఎలా వస్తుంది? ఇక్కడ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ కేబీ బై సి వచ్చింది, కేబీ బై సి. ఇక్కడ ఏంటిది నాన్న? సి ఆల్ఫా, ఇది కూడా సి ఆల్ఫా, సి ఆల్ఫా, సి ఆల్ఫా. ఇప్పుడు ఏంటిది? ఇక్కడ నాకు ఆల్ఫా వాల్యూ వచ్చింది, ఇక్కడ నాకేమొచ్చింది? ఆల్ఫా వాల్యూ వచ్చింది. ఇప్పుడు నేను ఓహెచ్ కాన్సన్ట్రేషన్ కనుక్కోవచ్చా? ఇక్కడ ఆల్ఫా వాల్యూ వచ్చింది కాబట్టి హెచ్ ప్లస్ కాన్సన్ట్రేషన్ కనుక్కోవచ్చా? చెప్పండి. ఇక్కడ నుంచి చేస్తున్నాను చిన్న పార్ట్లో. సో సి ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఎంత? సి ఇంటూ ఆల్ఫా అంటే ఏంటన్నా? స్క్వేర్ రూట్ ఆఫ్ కేఏ బై సి, స్క్వేర్ రూట్ ఆఫ్ కేఏ బై సి. ఈ సిని ఎలా రాసుకోవచ్చు? అండర్ స్క్వేర్ రూట్ హోల్ స్క్వేర్ రాసుకోవచ్చు కదా. ఓకే నాన్న, దీనికి ఇక్కడ డైరెక్ట్గా ఇక్కడ రాస్తున్నా, ప్లేస్ సరిపోవట్లేదు కదా, ఇక్కడే రాద్దాము. సో హెచ్ ప్లస్ కాన్సన్ట్రేషన్ అంటే ఎంత? సి ఆల్ఫా. ఇది హెచ్ ప్లస్ కాన్సన్ట్రేషన్ అంటే సి ఆల్ఫా. సో సి ఇంటూ ఆల్ఫా అంటే ఎంత? స్క్వేర్ రూట్ ఆఫ్ కేఏ బై సి. దీన్ని ఎలా రాసుకోవచ్చు? స్క్వేర్ రూట్ హోల్ స్క్వేర్ రాసామనుకో, అప్పుడు ఏమవుతుంది నాన్న? ఇక్కడ ఈ రూట్ క్యాన్సిల్ అయితే అండర్ స్క్వేర్ రూట్ లో మనకి కేఏ ఇంటూ సి వచ్చింది. ఇదే ఇందాక చెప్పాం మీకు, మనం ఇక్కడ డెరైవ్ చేస్తాం నాన్న అని చెప్పి. ఓకే, సో హెచ్ ప్లస్ కాన్సన్ట్రేషన్ అంటే కనుక్కోమంటే ఎలా కనుక్కోవాలి? ఈ ఫార్ములా యూజ్ చేయాలి, అండర్ స్క్వేర్ రూట్ కేఏ ఇంటూ సి. అలాగే ఇక్కడ ఓహెచ్ మైనస్ కాన్సన్ట్రేషన్ అడిగారు అనుకోండి ఇక్కడ నుంచి, అప్పుడు అదెంత వస్తుంది నాన్న? స్క్వేర్ రూట్ ఆఫ్ కేబి ఇంటూ సి వస్తుంది, స్క్వేర్ రూట్ ఆఫ్ కేబి ఇంటూ సి. అర్థమవుతుందా?
సో ఇట్లా మనము ఈ కాన్సన్ట్రేషన్స్ అనేవి కనుక్కోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి రైట్, నెక్స్ట్ వచ్చేసరికి చూడండి అన్న, మనకి అయనైజేషన్ కాన్స్టెంట్ ఫర్ పాలీప్రోటిక్ యాసిడ్స్. పాలీప్రోటిక్ యాసిడ్స్ తీసుకున్నాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ గా తీసుకుంటే H3PO4 ఫస్ట్ డిసోసియేట్ అవుతుంది ఎట్లా, H ప్లస్ ప్లస్ H2PO4 మైనస్ కింద. అలాగే ఈ H2PO4 ఏదైతే ఉందో మైనస్, ఇది అగైన్ డిసోసియేట్ అయితే H ప్లస్ తర్వాత HPO4 మైనస్ 2 అవుతుంది. అట్లాగే ఈ HPO4 మైనస్ 2 అనేది ఇంకా ఫర్దర్ గా డిసోసియేట్ అయితే H ప్లస్ PO4 మైనస్ 3 అవుతుంది. దీని రేట్ కాన్స్టెంట్ లెట్ ఇట్ బి K1 అనుకోండి, దీనికి K2 అనుకోండి, దీనికి K3 అనుకుంటే విచ్ వన్ ఈజ్ మోర్ స్ట్రాంగ్ నాన్న, ఏది ఎక్కువగా ఉంటుంది? ఆబ్వియస్ గా ఫస్ట్ డికంపోజిషన్ చాలా ఫాస్ట్ గా ఉంటుంది, చాలా ఎక్కువగా ఉంటుంది. ఓకే, సెకండ్ డిసోసియేషన్ అంటే చాలా చాలా తక్కువగా ఉంటుంది. థర్డ్ వచ్చేసరికి ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్, వెరీ 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 లెస్ ఉంటుంది. అంటే దీస్ త్రీ ఆర్ ఇన్ ద ఆర్డర్ ఆఫ్ K1 ఈజ్ గ్రేటర్ దాన్ K2 విచ్ ఈజ్ ఫర్దర్ గ్రేటర్ దాన్ K3. ఓకే, ఇది ఆర్డర్. ఓకే, ఎందుకన్నా ఇప్పుడు ఇక్కడ ఒకటి ఎప్పుడైతే లాస్ అయిందో దీని మీద నెగిటివ్ ఛార్జ్ వచ్చింది. ఆ నెగిటివ్ ఛార్జ్ వల్ల ఇదేంటి ఫర్దర్ గా H ప్లస్ లాస్ అవడానికి ట్రై చేయదు. ఒకవేళ H ప్లస్ లాస్ అయినా చాలా డిఫికల్ట్ గా లాస్ అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ వాల్యూ అనేది మనకి 10⁻³ ఉంటే, అంటే తక్కువ ఉంది అనుకుంటాం, తక్కువగా ఉంది అనుకుంటాం. అయితే ఇది వచ్చేసరికి ఎంత రానా 10⁻⁻7 ఎంత ఉంటుంది, అంటే చాలా తగ్గిపోతుంది. ఇది వచ్చేసరికి ఎంత పోయింది, 10⁻⁻15కి వెళ్ళిపోతుంది. వెరీ వెరీ తక్కువ, వెరీ వెరీ లెస్ అయిపోతుంది, వెరీ వెరీ లెస్ అవుతుంది. సో దిస్ ఈస్ ది ఇన్ ద ఆర్డర్ ఆఫ్. ఓకే రైట్, ఇది పాలీప్రోటిక్ యాసిడ్స్ వచ్చినప్పుడు ద రిలేషన్ బిట్వీన్ రేట్ కాన్స్టెంట్స్, రిలేషన్ బిట్వీన్ రేట్ కాన్స్టెంట్స్ కి ఇలా ఉంటుంది పాలీప్రోటిక్ యాసిడ్స్ కి తీసుకుంటే. సెకండ్ వచ్చేసరికి తర్వాత వచ్చేసరికి మనకి ఒకవేళ డైప్రోటిక్ యాసిడ్స్ ట్రైప్రోటిక్ యాసిడ్స్ తీసుకుంటే మీకు ఫార్ములాస్ అడుగుతూ ఉంటారు, ఎందుకంటే రిలేషన్ చాలా ఇంపార్టెంట్ ఇవి, అందుకని చెప్పి నేను అవుట్లైన్ ఇస్తాను దీనికి కూడా మీకు. ఓకే, డైప్రోటిక్ ట్రైప్రోటిక్ చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ డైప్రోటిక్ చూడండి. డైప్రోటిక్ తీసుకున్నాం అనుకో, డైప్రోటిక్ అంటే ఏంటన్నా H2A. సో ఫస్ట్ డిసోసియేట్ అయితే H ప్లస్ HA మైనస్, దీని కాన్స్టెంట్ ఏమనుకుందామంటే Ka1 అనుకోండి. అట్లాగే ఇప్పుడు ఈ HA మైనస్ అనేది డిసోసియేట్ అయినప్పుడు H ప్లస్ A-2 కింద వెళ్తుంది. దీని కాన్స్టెంట్ Ka2 అనుకున్నాం అనుకో, చాలా జాగ్రత్తగా వినండి. ఇప్పుడు దీంట్లో ఫస్ట్ నాకు H ప్లస్ కాన్సన్ట్రేషన్ కావాలి. ఆ తర్వాత నెక్స్ట్ సెకండ్ వచ్చేసరికి దీంట్లో H ప్లస్ తర్వాత ఏమున్నాయి, HA మైనస్ కాన్సన్ట్రేషన్ కావాలి, దాని తర్వాత లాస్ట్ ఏముంది, థర్డ్ది A-2 కాన్సన్ట్రేషన్ కావాలి. నాకు ఈ 3 కాన్సన్ట్రేషన్స్ తెలిస్తే సరిపోతుంది. అవునా, మాక్సిమం అడిగేదే అవే మనల్ని, ఈ 3 కాన్సన్ట్రేషన్స్ కావాలి. ఇందాక నేను చెప్పాను, మీకు గుర్తుందా ఏమని, దీని వాల్యూ ఎంత ఉంటుంది, అప్రాక్సిమేట్ గా 10⁻³ ఉంది అనుకో. అప్పుడు దీని వాల్యూ ఎంత ఉంటుంది, 10⁻⁻7 -8 ఉంది అనుకో. ఇప్పుడు చూడండి ఇక్కడికి డిఫరెన్స్ ఎంత ఉంది, ఆల్మోస్ట్ 10,000 టైమ్స్ ఉంది, 10,000 టైమ్స్ లెస్ ఉంది ఇది. అవునా, ఇప్పుడు ఈ రెండిటిల్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి వచ్చేసరికి H ప్లస్ అనేది కొంత వాల్యూ X అని వచ్చింది అనుకో, ఇది ఎంత యాడ్ అవుతుంది నాన్న, 1000 టైమ్స్ ఆఫ్ X లెస్ యాడ్ అవుతుంది. అవునా, అంటే ఈ స్మాల్ అమౌంట్ అనేది దీనికి యాడ్ చేసినా ఒకటే చేయపోయినా ఒకటే కదా, యాడ్ చేసినా ఒకటే చేయపోయినా ఒకటే కదా. అంటే 1 lakh కి 1 రూపీ యాడ్ చేసినా ఒకటే చేయపోయినా ఒకటే అన్నట్టు ఉంటది కదా. సో అట్లా అనమాట ఈ రెండింటికి. అంటే ఈ మెజారిటీ ఆఫ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ H ప్లస్ అనేది ఇక్కడ నుంచి వస్తుంది మనకి, ఇక్కడ నుంచి రాదు. అవునా, అందుకని ఈ H ప్లస్ కాన్సన్ట్రేషన్ అనేది ఇక్కడ నుంచి నెగ్లిజిబుల్ చేస్తే రిమైనింగ్ ఇక్కడ నుంచే వస్తుంది. ఈ H ప్లస్ కాన్సన్ట్రేషన్ ఇన్నాడు మనం క్యాలిక్యులేట్ చేసాం, ఎంత వచ్చింది, √√ Ka1 × C, Ka1 × C గుర్తుందా, √√ Ka1 × C ఇందాక క్యాలిక్యులేట్ చేసుకున్నాం కదా ఇట్లా. మరి ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇది ఎంత క్యాలిక్యులేషన్, ఇది కాన్సన్ట్రేషన్ దీన్ని ఎంత ఉందో ఇది కూడా అంతే ఉంటుందిగా, ఎందుకని ఇక్కడ ఎంత ఉందో ఇది అంతే, రెండు ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ అవుతున్నాయి కాబట్టి. అట్లాగే ఇక్కడ నుంచి ఇది ఎంత డిసోసియేట్ అవుతుందో అది నెగ్లిజిబుల్ అనుకున్నాం కాబట్టి దిస్ కాన్సన్ట్రేషన్ ఈజ్ నథింగ్ బట్ దిస్ కాన్సన్ట్రేషన్. అంటే HA మైనస్ కాన్సన్ట్రేషన్ ఈజ్ ఆల్వేస్ ఈక్వల్ టు ఎంతనా H ప్లస్ కాన్సన్ట్రేషన్, దట్ ఈస్ ఈక్వల్ టు √√ Ka1 × C, √Ka1 × C. మరి A2 కాన్సన్ట్రేషన్ ఏమవుతుంది, సో A2 కాన్సన్ట్రేషన్ క్యాలిక్యులేట్ చేయడానికి నేను ఇలా చేస్తున్నా, దీని ఏంటిది Ka2 అనుకుందాం. అవునా,
KA2 కదా, దానికి రేట్ కాన్స్టెంట్ వచ్చేసరికి KA2. సో ఈ KA2కి ఈక్విలిబ్రియం రాయండి ఒకసారి. KA2 ఈజ్ ఈక్వల్ టు ఎట్లా రాస్తాం నాన్న, H ప్లస్ కాన్సన్ట్రేషన్ A-2 కాన్సన్ట్రేషన్ డివైడెడ్ బై HA మైనస్ కాన్సన్ట్రేషన్. ఇందాడే చెప్పుకున్నాం ఇవి రెండు ఈక్వల్ కదా, సో ఇది ఈక్వల్. అప్పుడేమవుతుంది అన్న, రెండు క్యాన్సిల్ అవుతాయి. అప్పుడేమవుతుంది, KA2 ఈజ్ ఈక్వల్ టు A-2 కాన్సన్ట్రేషన్. అంటే ఈ KA2 వాల్యూ ఏవైతే ఉందో అదే A-2 కాన్సన్ట్రేషన్ అనమాట. ఇది A2 అదే A-2 కాన్సన్ట్రేషన్. క్లియరా? ఇది ఎప్పుడు డైప్రోటిక్. అలాగే ట్రైప్రోటిక్ తీసుకున్నాం అనుకోండి. ట్రైప్రోటిక్ వచ్చేసరికి మనకి ఏమేం కావాలి, సేమ్ ఎట్లాగే H3A తీసుకుందాం. H3A gives rise to H plus H2A minus. Again H2A minus gives rise to H plus HA2 minus, and HA2 minus gives rise to H plus A minus 3. దీంట్లో ఏమేమి కావాలి మనకి, 1 2 3 4 కావాలి దీంట్లో. ఎందుకని, ఫస్ట్ వచ్చేసరికి H ప్లస్ కాన్సన్ట్రేషన్ ఇందాకే చెప్పుకున్నాం, వీటిల్లో ఇవి నెగ్లిజిబుల్ కాబట్టి డైరెక్ట్ గా ఇదే తీసుకోవచ్చు. దాని వాల్యూ ఎంతనా, √Ka1 into C. ఓకే, అంటే దీని కాన్సన్ట్రేషన్ H2A మైనస్ కాన్సన్ట్రేషన్ ఈజ్ ఆల్వేస్ ఎంత అవుతుందన్న, H ప్లస్ కాన్సన్ట్రేషన్, దట్ ఈజ్ ఈక్వల్ టు √Ka1 into C అయిపోతుంది. అవునా? అట్లాగే నెక్స్ట్ వచ్చేసరికి ఏంటిది, H2A అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి ఈ క్యాలిక్యులేట్ చేసాం కదా, ఈ క్యాలిక్యులేట్ చేసాం ఇందాడు ఇక్కడది. అవునా? సో ఇక్కడ కూడా సేమ్ అదే వస్తుంది, అంటే ఇక్కడ ఏమవుతుంది నాన్న, HA2 మైనస్ కాన్సన్ట్రేషన్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, KA2 అవుతుంది. ఇప్పుడు లాస్ట్ లో మనకు కావాల్సింది ఇది, దీని కాన్సన్ట్రేషన్ తెలిస్తే సరిపోయింది. ఇప్పుడు దీని కాన్సన్ట్రేషన్ కోసం మళ్ళీ ఇక్కడ ఇటు పక్క క్యాలిక్యులేట్ చేస్తున్నాను. చూడండి. సో దీని ఏమనుకున్నాం, KA1, ఇదేంటిది KA2, ఇది KA3. ఇప్పుడు చెప్పండి, KA3 ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందిరా, KA3 ఈజ్ ఈక్వల్ టు H ప్లస్ కాన్సన్ట్రేషన్ ఇంటూ A-3 కాన్సన్ట్రేషన్ డివైడెడ్ బై HA2 మైనస్ ఇది. అవునా? ఇప్పుడు దీంట్లో నుంచి A-3 ఉంచు అక్కడ. సో A-3 కాన్సన్ట్రేషన్ ఈజ్ ఈక్వల్ టు KA3 ఇంటూ HA-2 అంటే ఎంత నాన్న, KA2నేగా, అది రాసేస్తుంది ఇక్కడ. HA-2 అంటే ఎంత, KA2 డివైడెడ్ బై H ప్లస్ కాన్సన్ట్రేషన్ ఎంత నాన్న, √Ka1 into C. ఇది డెరివేషన్. అంటే దీన్ని బట్టి మనకేం చెప్పొచ్చు, ఈ ఫార్ములా ఏంటిది నాన్న, సో A-3 ఈజ్ ఈక్వల్ టు KA3 ఇంటూ KA2 డివైడెడ్ బై √Ka1 into C. ఇది ఇప్పుడు ట్రైప్రోటిక్. కేసులో నాన్న. ఓకే, తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ వరకు. తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి ఇంపార్టెంట్ కాన్సెప్ట్ మన రిలేటివ్ స్ట్రెంగ్త్ ఆఫ్ యాసిడ్ బేస్, అది కూడా చూసేయండి. రిలేటివ్ స్ట్రెంగ్త్ వచ్చేసరికి, ఫర్ ఎగ్జాంపుల్ యాసిడ్ A1 యాసిడ్ A2 రెండు అనుకో, దీని డిసోసియేషన్ కాన్స్టెంట్ α1, దీని డిసోసియేషన్ కాన్స్టెంట్ α2 అనుకున్నాం. అప్పుడు ఏమవుతుంది నాన్న, ఫార్ములా ఏంటిది యాక్చువల్గా, ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు √Ka/C. ఆల్ఫా అయితే Ka/C, H ప్లస్ అయితే Ka into C √, గుర్తుంది కదా. సో ఇప్పుడు ఆల్ఫా, ఇప్పుడు దీనిలో సేమ్ కాన్సన్ట్రేషన్స్ తీసుకున్నాం అనుకోండి, ఇవి రెండు కాన్సన్ట్రేషన్స్ సేమ్ అనుకోండి, అంటే C ఈక్వల్. ఓకే, అప్పుడు ఏమవుతుంది అన్న, α1/α2 ఈజ్ ఈక్వల్ టు √Ka1/Ka2. ఎప్పుడు ఇవి, వెన్ C ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్, అంటే కాన్సన్ట్రేషన్స్ కాన్స్టెంట్ గా ఉన్నప్పుడు. ఇవి ఎప్పుడు యాసిడ్స్ కి. అలాగే బేసిస్ తీసుకున్నాం అనుకో, α1/α2 ఈజ్ ఈక్వల్ టు √Kb1/Kb2. ఇక్కడ కూడా ఏంటిది నాన్న, సేమ్ కాన్సన్ట్రేషన్స్ ఆఫ్ బేసెస్ కాన్సన్ట్రేషన్ సేమ్ గా ఉంటే. ఓకే, నెక్స్ట్ ఇంకొక టాపిక్ వచ్చేసరికి హైడ్రాలిసిస్, సాల్ట్ హైడ్రాలిసిస్. ఏంటిది నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి ఏంటిదమ్మా మనకి, సాల్ట్ హైడ్రాలిసిస్ ఆఫ్ సాల్ట్. నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి ఏంటి, హైడ్రాలిసిస్ ఆఫ్ సాల్ట్. అంటే
సాల్ట్, హైడ్రాలసిస్ ఆఫ్ సాల్ట్. ఓకే, సాల్ట్ ని హైడ్రాలసిస్ చేస్తే మనకి ఏమొస్తున్నాయండి? ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని సాల్ట్స్ ఉంటాయి. ఓకే, సాల్ట్స్ ని మనం 4 కేటగరైజ్ చేయొచ్చు. ఏంటేంటి? సాల్ట్ ఫ్రమ్ స్ట్రాంగ్ యాసిడ్ వర్సెస్ స్ట్రాంగ్ బేస్. స్ట్రాంగ్ బేస్ అంటే దిస్ ఫస్ట్ కేసు వచ్చేసరికి సాల్ట్ ఫార్మ్డ్ బై ద రియాక్షన్ ఆఫ్ స్ట్రాంగ్ యాసిడ్ వర్సెస్ స్ట్రాంగ్ బేస్. స్ట్రాంగ్, ఫర్ ఎగ్జాంపుల్ ఏంటిది దీనికి? NaCl. NaCl ఎక్కడి నుంచి ఫామ్ అయింది? NaOH నుంచి, అట్లాగే HCl. ఇవి రెండు రియాక్ట్ అయితే, ఇది స్ట్రాంగ్ బేస్, ఇది స్ట్రాంగ్ యాసిడ్, రెండు రియాక్ట్ అయితే మనకి NaCl ఫామ్ అయింది. ఇది ఒక సాల్ట్. సెకండ్ వచ్చేసరికి ఏంటిది అన్న? స్ట్రాంగ్ యాసిడ్ వీక్ బేస్. స్ట్రాంగ్ యాసిడ్ స్ట్రాంగ్ గానే ఉండాలి, అంటే HCl అంటే Cl తీసుకున్నా. వీక్ బేస్ ఏముంది వీక్ కి? అమోనియం. ఓకే, సో ఈ సాల్ట్ ఎక్కడి నుంచి ఫామ్ అయినట్టు? NH4OH వీక్ బేస్ అండ్ HCl స్ట్రాంగ్ యాసిడ్ నుంచి ఫామ్ అయినట్టు. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఏంటిది? వీక్ యాసిడ్ వర్సెస్ స్ట్రాంగ్ బేస్. వీక్ యాసిడ్ అంటే ఏం తీసుకున్నాం? వీక్ యాసిడ్ CH3COO మైనస్ వీక్ యాసిడ్. స్ట్రాంగ్ బేస్ ఏంటిది? NaOH స్ట్రాంగ్ బేసే కదా, సో Na తీసుకుందాం. ఇది ఎక్కడి నుంచి ఫామ్ అయింది నాన్న? వీక్ యాసిడ్ అంటే CH3COOH నుంచి, అండ్ స్ట్రాంగ్ బేస్ అంటే NaOH నుంచి ఫామ్ అయింది. రైటా? తర్వాత లాస్ట్ వచ్చేసరికి ఏంటిదిరా? వీక్ యాసిడ్ వర్సెస్ వీక్ బేస్. దీంట్లోకి వచ్చేసరికి మనకి వీక్ యాసిడ్ ఏంటిది? CH3COO. వీక్ బేస్ ఏంటి? అమోనియా. అది ఇది ఎక్కడి నుంచి ఫామ్ అయినట్టు? ఎసిటిక్ యాసిడ్ అమోనియం హైడ్రాక్సైడ్ నుంచి ఫామ్ అయ్యాయి, రెండు వీకే. ఓకేనా? సో వీటిని హైడ్రాలసిస్ చేస్తే రిజల్టెంట్ ఎలా ఉంటుంది? నేను ఒకసారి చూడండి. స్ట్రాంగ్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్ ఇందాక మనం చెప్పుకున్నాం. రెండు స్ట్రాంగ్ అయితే 100% డిసోసియేట్ అయిపోతాయి. అవునా? 100% డిసోసియేట్ అయిపోతాయి. సో ఎప్పుడైతే 100% డిసోసియేట్ అయిపోయినాయో, ఆ తర్వాత వీటిని హైడ్రాలసిస్ చేసినప్పుడు కూడా దీనిలో పెద్ద చేంజ్ ఏమీ ఉండదు, ఎందుకని అవి 100% డిసోసియేషన్ రూమ్ టెంపరేచర్ దగ్గర అయిపోయినాయి కాబట్టి. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ చూడండి, స్ట్రాంగ్ యాసిడ్ వీక్ బేస్. వీక్ బేస్ అంటే ఇందాక చెప్పుకున్నాం, వీక్ బేస్ అంటే ఇట్స్ కాంజుగేట్ యాసిడ్ వచ్చేసరికి స్ట్రాంగ్ అవుతుంది. వీక్ బేస్ అయితే వీక్ గా ఉంది, బట్ ఇట్స్ కాంజుగేట్. దీనిలో ఏముంది నాన్న? వీక్ బేస్. యాక్చువల్లీ ఇది ఎక్కడి నుంచి? ఇది వీక్ బేస్, కానీ ఇక్కడ బేస్ ఉందా? లేదు, NaH+ ఉంది, అంటే ఇది స్ట్రాంగ్. అందుకని ఏం చేస్తుంది? ఇది వాటర్ నుంచి OH- ఇది లాగేసుకుంటుంది. వాటర్ నుంచి OH- ఇది తీసేసుకొని లోపల H+ వదిలేస్తుంది. ఓకేనా? ఎందుకని? ఇది వీక్ యాసిడ్ కదా, అండ్ ఇది స్ట్రాంగ్ కాంజుగేట్ యాసిడ్ అవుతుంది కదా. ఇది వీక్ బేస్ కదా నాన్న, అప్పుడు దాని కరెస్పాండింగ్ కాంజుగేట్ యాసిడ్ ఏమవుతుంది? స్ట్రాంగ్ అవుతుంది. అందుకని అది ఏం చేస్తుంది? వాటర్ నుంచి OH తీసేసుకొని H+ అక్కడ వదిలేసి ఇది NH4 నుంచి NH4OH కింద కన్వర్ట్ అయిపోతుంది. అవునా? అండ్ ఇది వీక్ కాబట్టి అది అంత ఈజీగా బ్రేక్ అయ్యి మళ్ళీ OH ఇవ్వదు. అప్పుడు ఏమవుతుంది? OH అన్నిటి తీసేసుకొని హోల్డ్ చేసి పెట్టడం వల్ల సొల్యూషన్ అంతా ఏమైపోయింది? H+ ఎక్కువైపోయింది. H+ ఎక్కువైపోయేసరికి సొల్యూషన్ మొత్తం ఏమైపోయింది? ఎసిడిక్ ప్రాపర్టీ వచ్చేస్తుంది. అప్పుడు దీనికి pH ఎలా ఉంటుంది? <7 ఉంటుంది. ఎందుకని? H+ ఉన్నాయి కాబట్టి pH ఎట్లా ఉంటుంది? <7 ఉంటుంది. అట్లాగే ఒకవేళ దీనికి హైడ్రాలసిస్ కాన్స్టెంట్ కనుక్కోవాలనుకో, KH is equal to KW by వీక్ బేస్ ఏదైతే ఉందో దాని వాల్యూ KB. వీక్ బేస్ ఏదైతే ఉందో దీని సాల్ట్ హైడ్రాలసిస్ కాన్స్టెంట్. ఇప్పుడు సెకండ్ చూస్తే ఓకేనా? అర్థమవుతుందా? సింపుల్ గా గుర్తుపెట్టుకోవాలంటే ఒకటేరా, దీంట్లో ఏదైతే స్ట్రాంగ్ గా ఉంటుందో ఆ నేచరే సొల్యూషన్ మొత్తానికి వస్తుంది. ఏదైతే స్ట్రాంగ్ ఉంటుందో, స్ట్రాంగ్ పార్ట్ ఏదైతే ఉంటుందో సొల్యూషన్ మొత్తానికి అదే పార్ట్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ దీనిలో స్ట్రాంగ్ ఏంటిది? యాసిడ్. అందుకని సొల్యూషన్ మొత్తం ఏమైపోయింది? ఎసిడిక్ అయిపోయింది. దీనిలో స్ట్రాంగ్ ఏంటి? బేస్. అందుకని సొల్యూషన్ మొత్తం ఏమైపోద్ది? బేసిక్ అయిపోద్ది. ఫర్ ఎగ్జాంపుల్ చెక్ చేయండి, ఇది వీక్ యాసిడ్ కదా. ఇది వీక్ యాసిడ్ అంటే ఇట్స్ కరస్పాండింగ్ కాంజుగేట్ బేస్ ఏదైతే ఉందో అది స్ట్రాంగ్ ఉంటుంది. అది బేస్ కదా, అది ఏం చేస్తుంది? ప్రోటాన్ లాగేసుకుంటుంది. బేస్ కదా, H+ తీసుకుంటుంది. అప్పుడు రిమైనింగ్ లోపల ఏం వదిలేస్తుంది? OH- వదిలేస్తుంది. ఈ OH- ని అన్నీ తీసుకోలేదు, ఎందుకని ఇది స్ట్రాంగ్ కదా.
అది 100% డిసోసియేట్ అవుతుంది కాబట్టి అది తీసుకోలేదు. అప్పుడు రిజల్టెంట్ సొల్యూషన్ ఏమవుతుందన్న మనకి బేసిక్ మీడియం అయిపోతుంది. అప్పుడు pH వచ్చేసరికి గ్రేటర్ దాన్ 7 ఉంటుంది. pH వచ్చేసరికి గ్రేటర్ దాన్ 7 ఉంటుంది. ఇది దీని హైడ్రోలిసిస్ కాన్స్టెంట్ వచ్చేసరికి ఏంటిది వీక్ యాసిడ్ ఇది కాబట్టి KH is equal to KW by KA. KH is equal to KW by KA. ఇప్పుడు దీనికి వచ్చేసరికి ఏంటిది నాన్న, ఇప్పుడు దీనికి ఎసిడిక్ బేసిక్ అనేది వీటి మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎందుకని ఇది ఏది మోర్ డిసోసియేట్ అవుతుందో, ఏది మోర్ డిసోసియేట్ అవుతుందో దాని వాల్యూ దీనికి వస్తుంది. అంటే ఈ రెండిటిలో ఏది స్ట్రాంగ్ గా ఉంటుంది, ఇది వీకే, ఇది వీకే, కానీ ఈ రెండిటిలో కూడా ఏదో ఒకటి కొంచెం అన్న స్ట్రాంగ్ ఉంటుంది కదా, దాని నేచర్ వస్తుంది అనమాట దానికి. క్లియరా? అంటే దీని కాన్స్టెంట్ వచ్చేసరికి KH is equal to KW by రెండు వీకే కాబట్టి KA into KB వస్తుంది. KA into KB. క్లియరా? ఇది హైడ్రోలిసిస్ ఆఫ్ సాల్ట్. హైడ్రోలిసిస్ ఆఫ్ సాల్ట్. నెక్స్ట్ వచ్చేసరికి ఇది నా హైడ్రోలిసిస్ ఆఫ్ సాల్ట్. నెక్స్ట్ వచ్చేసరికి మనకేంటంటే బఫర్ సొల్యూషన్స్. నెక్స్ట్ వచ్చేసరికి మనకేంటి బఫర్ సొల్యూషన్స్. బఫర్ సొల్యూషన్స్ మీకు తెలుసు ఆల్రెడీ. ఏంటిది నాన్న, ఒక సొల్యూషన్ తీసుకొని లాంగ్ స్టాండింగ్ వచ్చిన అంటే అట్లాగే ఉంచేసిన, అట్లాగే డైల్యూట్ చేసిన ఆర్ స్మాల్ అమౌంట్ ఆఫ్ యాసిడ్ కానీ బేస్ కానీ యూజ్ చేసినప్పుడు, స్మాల్ అమౌంట్ ఆఫ్ యాసిడ్ కానీ బేస్ కానీ యాడ్ చేసిన దానిలో pH అనేది చేంజ్ అవ్వకూడదు. pH అనేది చేంజ్ అవ్వకూడదు. ఎప్పుడెప్పుడు అవ్వకూడదు నాన్న, లాంగ్ స్టాండింగ్ అంటే అట్లాగే పెట్టి ఒక 1 year 2 years అలా వదిలేస్తాం అనుకోండి, pH చేంజ్ అవ్వకూడదు. అలాగే సెకండ్ ఏంటిది, డైల్యూట్ చేస్తే pH చేంజ్ అవ్వకూడదు. థర్డ్ ఏంటి, ఆన్ ఎడిషన్ ఆఫ్ స్మాల్ అమౌంట్ ఆఫ్ యాసిడ్ కానీ బేస్ కానీ యూజ్ చేసినప్పుడు యాడ్ చేసినప్పుడు pH అనేది చేంజ్ అవ్వకూడదు. అలాంటి సొల్యూషన్స్ ఏవైతే ఉంటాయో వాటినే మనం ఏమంటాం, బఫర్ సొల్యూషన్స్ అంటాం. వాటినే బఫర్ సొల్యూషన్స్ అంటాం. సో బఫర్ సొల్యూషన్స్ లో మనకి ఏమేమున్నాయి, ఎసిడిక్ బఫర్, బేసిక్ బఫర్. తెలుసు కదా మీరు. ఎసిడిక్ బఫర్ లో అసలు బఫర్ సొల్యూషన్ లో ఏముండాలన్నా, బఫర్స్ లో మనకి 2 టైప్స్ ఉన్నాయి. ఏంటిది, ఎసిడిక్, బేసిక్. ఎసిడిక్ బఫర్, బేసిక్ బఫర్. ఎసిడిక్ బఫర్ అని ఎప్పుడు అంటాము, వీక్ యాసిడ్ ఉండాలి అండ్ ఇట్స్ కరస్పాండింగ్ సాల్ట్ విత్ స్ట్రాంగ్ బేస్ COONA. స్ట్రాంగ్ బేస్ తో కరస్పాండింగ్ సాల్ట్ ఉండాలి. అట్లా బేసిక్ అనుకోండి, వీక్ బేస్ ఉండాలి అండ్ ఇట్స్ కరస్పాండింగ్ సాల్ట్ విత్ స్ట్రాంగ్ బేస్, స్ట్రాంగ్ యాసిడ్ HCl. ఇట్లా ఈ రెండింటి మిక్చర్, దీన్నేమో ఎసిడిక్ బఫర్ అంటాము, దీన్నేమో బేసిక్ బఫర్ అంటారు. బేసిక్ బఫర్ అంటారు. ఓకే, బఫర్ యాక్షన్ మీకు ఆల్రెడీ తెలుసు అనుకుంటున్నాను, ఎందుకంటే మనకు టైం ఇంకా సరిపోవట్లేదు, చాలా టైం అయిపోయింది ఇప్పటికే, అందుకే నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు బఫర్ యాక్షన్. నెక్స్ట్ వచ్చేసరికి ఫార్ములా ఏంటిది, pKa అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ pH is equal to pKa. pKa అంటే వీక్ యాసిడ్ ఏదైతే pKa ఉంటుందో ఆ pKa ప్లస్ log of కాన్సన్ట్రేషన్ ఆఫ్ సాల్ట్ డివైడెడ్ బై కాన్సన్ట్రేషన్ ఆఫ్ యాసిడ్. యాసిడ్ తీసుకుంటే pH తీసుకుంటే అప్పుడు నీకు ప్లస్ యాడ్ చేస్తాం. ఓకే, అట్లాగే బేస్ తీసుకున్నాం అనుకోండి, మీరు POH తీసుకోండి, అప్పుడు కన్ఫ్యూజన్ ఉండదు. POH is equal to pKb ప్లస్ log of కాన్సన్ట్రేషన్ ఆఫ్ సాల్ట్ డివైడెడ్ బై కాన్సన్ట్రేషన్ ఆఫ్ బేస్. ఎందుకంటే ఇక్కడ బేస్ కదా, సో కాన్సన్ట్రేషన్ ఆఫ్ బేస్. ఇవి బఫర్ సొల్యూషన్స్. అండ్ దీని మీద ప్రాబ్లమ్స్ అడుగుతూ ఉంటారు నాన్న. ఓకే, ప్రాబ్లమ్స్ అడుగుతూ ఉంటారు చూడండి. అండ్ pH రేంజ్ ఎంత ఉంటుంది జనరల్ గా, pH ఆపరేటింగ్ రేంజ్ అంటారు కదా. సో pH రేంజ్ అనేది జనరల్ గా ఎంత ఉంటుంది అన్న, pKa నుంచి +or-1 వరకు ఉంటుంది. అట్లాగే POHs కి వచ్చింది pKb +or-1 ఈ రేంజ్ లో ఉంటుంది. అట్లాగే నెక్స్ట్ వచ్చేసరికి బఫర్ కెపాసిటీ 5 తో డినోట్ చేస్తారు. బఫర్ కెపాసిటీ, బఫర్ కెపాసిటీ, బఫర్ కెపాసిటీ అంటే ఏంటంటే ఆన్ ఎడిషన్ ఆఫ్ 1 mole ఆఫ్ యాసిడ్ కానీ 1 mole ఆఫ్ యాసిడ్ ఆర్ బేస్ ఇన్ 1 liter సొల్యూషన్. 1 liter సొల్యూషన్ లో 1 mole ఆఫ్ యాసిడ్ కానీ బేస్ చేసినప్పుడు ఎంత pH చేంజ్ అయిందో, చేంజ్ ఇన్ pH, చేంజ్ ఇన్ pH, దీన్ని మనం ఏమంటాము, బఫర్ కెపాసిటీ అంటాం. బఫర్ కెపాసిటీ. ఓకేనా. సో 1 mole ఆఫ్ యాసిడ్ కానీ బేస్ కానీ ఇన్ 1 liter సొల్యూషన్ యాడ్ చేసినప్పుడు pH చేంజ్ ఎంతైతే ఉందో దాని కరెస్పాండింగ్ దాన్నే మనం ఏమంటారు, బఫర్ కెపాసిటీ అంటారు. ఓకే, బఫర్ కెపాసిటీ అంటారు. నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసరికి కామన్ అయాన్ ఎఫెక్ట్. అన్న ఈరోజు కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది, ఎందుకంటే నేను ప్రతిదీ డిస్కస్ చేస్తున్నాను కాబట్టి.
ఎందుకంటే వీటిల్లో ఎక్కడ నుంచి అయినా ప్రాబ్లమ్స్ అడగొచ్చు. కామన్ గా ఇక్కడ ఈ లెసన్ లో ఎక్కడ నుంచి అయినా సరే ప్రాబ్లమ్స్ అడుగుతూ ఉంటున్నారు కాబట్టి నేను ఓకే కవర్ చేస్తున్నాను. రైట్, నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసరికి కామన్ అయాన్ ఎఫెక్ట్. కామన్ అయాన్ ఎఫెక్ట్ నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటిదన్నా కామన్ అయాన్ ఎఫెక్ట్. దీనిలో చూస్తే కామన్ అయాన్ ఎఫెక్ట్ అంటే ఏంటంటే ఏదైనా ఒక స్పీసీస్ డిసోసియేట్ అయినప్పుడు హెచ్ ప్లస్ అండ్ ఎలా డిసోసియేట్ అవుతుందని ఇది CH3CO- ప్లస్ H ప్లస్ కింద డిసోసియేట్ అవుతుంది. రైట్, ఇది వీక్ 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 కాబట్టి మనకి ఇక్కడ ఈక్విలిబ్రియంలో ఎగ్జిస్ట్ అవుతుంది. ఓకే, సో ద డిక్రీజ్ ఇన్ డిసోసియేషన్ ఆఫ్ వీక్ యాసిడ్ ఆర్ బేస్, యాసిడ్ కానీ బేస్ కానీ ఏదైనా కాంపౌండ్ తీసుకోండి. ద డిక్రీజ్ ఇన్ డిసోసియేషన్ ఆఫ్ స్పీసీస్ ఓకే ఇన్ presence of strong electrolyte in presence of strong electrolyte having common ion that is the decrease in dissociation of species or weak acid or base in presence of strong electrolyte having common ion. For example, strong electrolyte ఇక్కడ ఏం తీసుకుందాం, CH3COONA యాడ్ చేసాం అనుకోండి. ఇది స్ట్రాంగ్ కాబట్టి ఇది 100% బ్రేక్ అయిపోయి ఇది మైనస్ ఇది ప్లస్ కింద డిసోసియేట్ అవుతుంది. ఇప్పుడు చూడండి, ఈ రెండింటిలో ఏది కామన్ గా ఉంది, CH3CO. ఇప్పుడు ఏమవుతుంది, ఇటు పక్క రైట్ సైడ్ కాన్సన్ట్రేషన్ ఇంక్రీజ్ అయింది. ఎప్పుడైతే రైట్ సైడ్ కాన్సన్ట్రేషన్ ఇంక్రీజ్ అయింది ఇది లెఫ్ట్ సైడ్ మూవ్ అవుతుంది. అంటే డిసోసియేట్ అవుద్దా అసోసియేట్ అవుతుందా? సో ఇది ఇటు బ్యాక్ వెళ్ళేటప్పుడు హెచ్ ప్లస్ కూడా తీసుకొని బ్యాక్ వెళ్ళిపోతుంది. అప్పుడు ఏమవుతుందన్న దీన్ని డిసోసియేషన్ ఏదైతే ఉందో అది డిక్రీజ్ అయిపోయింది ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ కామన్ అయాన్. దీన్ని మనం ఏమంటాము, కామన్ అయాన్ ఎఫెక్ట్ అంటాం. దీనికి చాలా ఇంపార్టెంట్ అప్లికేషన్స్ ఉన్నాయి. ఓకే, దీన్ని మనం ఏమంటామన్నా కామన్ అయాన్ ఎఫెక్ట్ అంటాం. కామన్ అయాన్ ఎఫెక్ట్. నెక్స్ట్ సాల్యుబిలిటీ ప్రొడక్ట్. సాల్యుబిలిటీ product. Generally it is represented by KSP. Solubility product. Nana solubility ante enta? Solubility ante enti nana? Solute in grams, dissolved in 100 grams of solution. 100 grams of solution తీసుకుంటే ఓకే దానిలో ఎంత సొల్యూట్ డిజాల్వ్ అయిందో దాన్నే సాల్యుబిలిటీ అంటాం. ఇది మనకి తెలిసిందే డెఫినేషన్. సాల్యుబిలిటీ ప్రొడక్ట్ అంటే ఏంటి? ఇప్పుడు చూడండి నాన్న, సాల్యుబిలిటీ ప్రొడక్ట్ అనేది ఎప్పుడు చెప్తామంటే ఎట్ సాచురేటెడ్ సొల్యూషన్, సాచురేటెడ్ దగ్గర మాత్రమే చెప్తాం. సాచురేటెడ్ సొల్యూషన్. సో సాచురేటెడ్ సొల్యూషన్ దగ్గర తీసుకున్నప్పుడు ఏదైతే ఉంటుందో ఆ ప్రొడక్ట్ ని సాల్యుబిలిటీ ప్రొడక్ట్ అంటాం. దీనికి ఎగ్జాంపుల్ ఏంటి తీసుకుంటానంటే AXBY గివ్స్ రైస్ టు అలా దీని క్రిస్ క్రాస్ మెథడ్ లో చేంజ్ చేసాం అనుకోండి. ఇదేమవుతుంది నాన్న, ఏ అనేది పాజిటివ్ అనుకోండి, అప్పుడు ఏమవుతుంది నాన్న ఇక్కడ దీని మీద +y ఉంటుంది, దీని మీద ఏమో -x ఉంటుంది. ఓకే, ఇది ఎంత డిసోసియేట్ అవుతుంది, x టైమ్స్ ఆఫ్ a ప్లస్ y టైమ్స్ ఆఫ్ b - x. ఇట్లా సాల్ట్ అనేది డిసోసియేట్ అవుతుంది. ఓకే, ఇది ఎప్పుడు సాచురేటెడ్ అంటే ఏంటి నాన్న, కంప్లీట్ గా ఆ దాంట్లో సాల్ట్ డిజాల్వ్ అయ్యేంత వరకు మనం కలిపేస్తూ ఉండాలి. ఓకేనా, ఎప్పుడైతే సాచురేటెడ్ సొల్యూషన్ వచ్చిందో అప్పుడు మనం సాల్యుబిలిటీ ప్రొడక్ట్ అంటాం. సో ఇక్కడ సాల్యుబిలిటీ ప్రొడక్ట్ అంటే ఏంటి చూడండి. సో సాల్యుబిలిటీ ప్రొడక్ట్ KSP ఈజ్ ఈక్వల్ టు ఏంటిది నాన్న, వీటి యొక్క product of concentrations rise to the power its coefficients. ఓకే, సో ఇది ప్రొడక్ట్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ a పవర్ +y, అట్లాగే హోల్ పవర్ ఎంత x అండ్ b పవర్ b - x హోల్ పవర్ ఎంత y. ఫర్ ఎగ్జాంపుల్ దీని సాల్యుబిలిటీ S అనుకుంటే దీన్ని కూడా సాల్యుబిలిటీ S ఉంటుంది. ఎప్పుడు వీటిలో కోఎఫిషియెంట్స్ తో మల్టిప్లై చేయకముందు. బట్ ఇక్కడ కోఎఫిషియెంట్స్ కూడా ఉంది కాబట్టి x టైమ్స్ ఆఫ్ S ఇది
y టైమ్స్ ఆఫ్ s ఇది అవుతుంది. ఇప్పుడు దీని ప్లేస్ లో ఈ ప్లేసెస్ లో నేను ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తాను అనుకో, అప్పుడు ఏమవుతుంది నాన్న ఇక్కడ ఏ ప్లస్ వై ఉంది చూసారా, దీని ప్లేస్ లో ఏం పెట్టాలి, ఎక్స్ ఎస్ హోల్ పవర్ ఎక్స్ ఇంటూ ఇక్కడ ఏం రాయాలి వై ఎస్ హోల్ పవర్ వై. ఇప్పుడు ఈ మొత్తాన్ని సపరేట్ చేసాం అనుకోండి, ఎక్స్ పవర్ ఎక్స్ ఇంటూ వై పవర్ వై ఇంటూ ఎస్ పవర్ ఎక్స్ ప్లస్ వై, ఎక్స్ ప్లస్ వై. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. కేఎస్పి ఈజ్ ఈక్వల్ టు ఈ రిలేషన్. అట్లాగే ఇంకో రిలేషన్ కూడా గుర్తుపెట్టుకోండి ఇది. సో ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎలా రాయొచ్చు, ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, అండర్ స్క్వేర్ రూట్, ఇది స్క్వేర్ రూట్ కాదు, ఎక్స్ ప్లస్ వైత్ రూట్, అండర్ ఎక్స్ ప్లస్ వైత్ రూట్ కేఎస్పి డివైడెడ్ బై ఎక్స్ పవర్ ఎక్స్ ఇంటూ వై పవర్ వై, ఎక్స్ పవర్ ఎక్స్ ఇంటూ. అంటే ఇక్కడ సాల్బిలిటీ కనుక్కోమంటే ఇది వాడాలి, సాల్బిలిటీ ప్రొడక్ట్ కనుక్కోమంటే ఇది వాడాలి, లేదా మీకు ఇదొక్క ఈక్వేషన్ గుర్తున్నా చాలు, ఇది తెచ్చేసుకోవచ్చు. ఓకే, సో ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చేద్దాం, సాల్యుబిలిటీ ప్రొడక్ట్స్ కి కొన్ని ఎగ్జాంపుల్స్ చేద్దాము, చూడండి ఒకసారి ఈ ఈక్వేషన్ యూస్ చేసి. ఫర్ ఎగ్జాంపుల్ మాలిక్యూల్ ఏబి టైప్ తీసుకోండి, ఏబి టైప్ తీసుకున్నాం అనుకో, దీనిలో ఎక్స్ ఈక్వల్ టు ఎంత 1, వై ఈజ్ ఈక్వల్ టు 1, అప్పుడు కేఎస్పి ఎంత అవుతుంది నాన్న, సో కేఎస్పి ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందిరా 1 1 ఎస్ స్క్వేర్, అంతేనా. అంటే ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, స్క్వేర్ రూట్ ఆఫ్ కేఎస్పి. సాల్యుబిలిటీ కనుక్కోవాలంటే అది ఎప్పుడు ఏబి టైప్ కి, ఏబి టైప్. అట్లా కాకుండా AB2 టైప్ ఉందనుకోండి, అప్పుడు ఏమవుతుంది నాన్న, ఎక్స్ ఈక్వల్ టు ఎంత 1, వై ఈజ్ ఈక్వల్ టు 2. ఇప్పుడు చెప్పెట్టేయండి ఇక్కడ. సో కేఎస్పి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ పవర్ 1 అంటే 1 ఇంటూ 2 పవర్ 2 4, ఓకే, సో 1 ఇంటూ 4 ఇంటూ ఎస్ పవర్ ఎంత అవుతుంది నాన్న, 1 ప్లస్ 2 అంటే 3, దట్ ఇంప్లైస్. సో ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది నాన్న, ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందిరా, క్యూబ్ రూట్ ఆఫ్ కేఎస్పి డివైడెడ్ బై 4, కేఎస్పి డివైడెడ్ బై 4. అట్లాగే ఇంకోటి పెద్ద తీసుకుందాం, A3B2 తీసుకుందాం అనుకో, A3B2 తీసుకుందాం అనుకో, A3B2. ఇప్పుడు ఇక్కడ ఎక్స్ అంటే ఎంత 3, వై అంటే ఎంత 2. సో దానికి అకార్డింగ్ గా రాసేయండి, అప్పుడు ఏమవుతుంది నాన్న, సో కేఎస్పి ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, ఎక్స్ పవర్ అంటే 3 పవర్ 3 ఇంటూ 2 పవర్ 2 ఇంటూ ఎస్ పవర్ 5, ఎస్ పవర్ 5. సో ఇది ఎంత నాన్న 27 4 108 ఎస్ పవర్ 5 కేఎస్పి. అట్లా కాకుండా ఎస్ కనుక్కోమన్నారు అనుకోండి, ఫిఫ్త్ రూట్ ఆఫ్ కేఎస్పి డివైడెడ్ బై 108, ఇలా ఇలా డిఫరెంట్వి క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఇదేంటి నాన్న, సాల్యుబిలిటీ ప్రోడక్ట్ మీద, ఇది సాల్యుబిలిటీ ప్రోడక్ట్ మీద. నెక్స్ట్ వచ్చేసరికి మనకి అయానిక్ ప్రోడక్ట్. ఇందాక ఏం చెప్పాను, సాల్యుబిలిటీ ప్రోడక్ట్ అంటే ఇన్ సాచురేటెడ్ కండిషన్ లో ప్రొడక్ట్ ఏదైతే ఉంటుందో దాన్నే మనం ఏమంటాము, సాల్యుబిలిటీ ప్రొడక్ట్ అంటాం. సాల్యుబిలిటీ ప్రొడక్ట్ అని ఎప్పుడు అంటాము, సాచురేటెడ్ గా ఉన్నప్పుడు అయాన్ కాన్సన్ట్రేషన్ యొక్క ప్రొడక్ట్ ఏదైతే ఉందో అది సాల్యుబిలిటీ ప్రొడక్ట్. అదర్ దాన్ సాచురేషన్ దగ్గర ఏది తీసుకున్నా అది అయానిక్ ప్రొడక్ట్ అవుతుంది, అయానిక్ ప్రొడక్ట్ అవుతుంది. ఎప్పుడు అదర్ దాన్ సాచురేటెడ్, అదర్ దాన్ సాచురేటెడ్ అంటే ఫర్ ఎనీ ఇన్స్టెంట్, ఒక పర్టికులర్ ఇన్స్టెంట్ ఒక పర్టికులర్ టైం దగ్గర తీసుకున్నాం అనుకోండి, అది సాచురేటెడ్ లో లేదు, అప్పుడు దాన్ని ఏమంటాము, అయానిక్ ప్రోడక్ట్ అంటారు, దాన్ని ఏమంటాము, అయానిక్ ప్రోడక్ట్ అంటారు. సో ఇక్కడ మీకు ఇంపార్టెంట్ టాపిక్ ఒకటి వస్తుంది 2 3. ఫస్ట్ ఏంటంటే అయానిక్ ప్రొడక్ట్ అంటే ఏంటి, అట్ ఎనీ ఇన్స్టెంట్. ఓకే, సాల్యుబిలిటీ ప్రొడక్ట్ అంటే ఏంటి, ఎట్ కాన్సన్ట్రేషన్, ఎట్ కాన్సన్ట్రేషన్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, అదే ఎట్ సాచురేటెడ్ సొల్యూషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక చెప్పుకున్నట్టు AX BY gives rise to, AX BY gives rise to ఏమనుకున్నాం నాన్న, x టైమ్స్ ఆఫ్ A పవర్ ప్లస్ y టైమ్స్ ఆఫ్ B మైనస్ x, ఇది వచ్చింది. ఓకేనా, ఇదేంటిది నాన్న, ప్రెసిపిటేట్ లో ఉంది, ఇదేంటి ప్రెసిపిటేట్ లో ఉంది, ఇదేంటిది డిసోసియేషన్ లేదా సాల్యుబుల్ అయ్యింది, ఇదేంటిది సాల్యుబుల్ అయ్యింది, ఇదేమో ప్రెసిపిటేట్ అయ్యింది, ఇదేమో సాల్యుబుల్ అయ్యింది. అప్పుడే కదా మనం సాచురేటెడ్ అంటాం. సాచురేటెడ్ దగ్గర ఉన్న ప్రొడక్ట్ ఏదైతే ఉందో అప్పుడు అక్కడ యాక్చువల్లీ ఏముంటుంది అన్న, ఈక్విలిబ్రియం ఉంటుంది. దేనికి మధ్యలో, ప్రెసిపిటేషన్ కి సాల్యుబుల్ అయిన దానికి మధ్యలో ఈక్విలిబ్రియం ఉంటుంది. ఓకేనా, అంటే ఇది ఇటు మారుతూ ఉంటుంది, ఇది ఇటు మారుతూ ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఈ కేసులో ఎట్ ఎనీ ఇన్స్టెంట్ ఈ యొక్క ప్రొడక్ట్ ఎట్ సాచురేటెడ్ కాదు, అదర్ దాన్ సాచురేటెడ్, అప్పుడు దాన్ని ఏమంటాము, అయానిక్ ప్రొడక్ట్ అంటాం, అయానిక్ ప్రొడక్ట్ అంటాం. సో కేస్ 1, ఇఫ్ అయానిక్ ప్రొడక్ట్ ఈజ్ లెస్ దాన్ సాల్యుబిలిటీ ప్రొడక్ట్, అంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ అయాన్స్ తక్కువగా ఉన్నాయి దాన్
సాల్యుబిలిటీ ప్రొడక్ట్ లో ఉన్న నెంబర్ ఆఫ్ అయాన్స్ కన్నా ఈ నెంబర్ ఆఫ్ అయాన్స్ తక్కువగా ఉన్నాయి అనుకో, అప్పుడు ఏమవుతుంది నాన్న, ఈ తక్కువగా ఉన్నాయి కాబట్టి ఇదేమవుతుంది, రైట్ సైడ్ మూవ్ అవుతుంది. రైట్ సైడ్ మూవ్ అయ్యేసరికి ఏమవుతుంది, ఈ ప్రెసిపిటేట్ కాస్త మోర్ అండ్ మోర్ డిజాల్వ్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ ఏమవుతుంది నాన్న, ఇఫ్ అయానిక్ ప్రొడక్ట్ ఈజ్ లెస్ దాన్ సాల్యుబిలిటీ ప్రొడక్ట్, మోర్ డిజల్యూషన్ టేక్స్ ప్లేస్. మోర్ డిజల్యూషన్ జరుగుతుంది. ఒకవేళ ఇఫ్ అయానిక్ ప్రొడక్ట్ ఈజ్ గ్రేటర్ దాన్ సాల్యుబిలిటీ ప్రొడక్ట్ ఏమవుతుంది నాన్న, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వీటిల్లో అయానిక్ ప్రొడక్ట్ ఎక్కువైందంట, అంటే ఈ రెండింటి యొక్క ప్రొడక్ట్ ఎక్కువైపోయింది దేనికన్నా, సాల్యుబిలిటీ ప్రొడక్ట్ కన్నా. అప్పుడు ఏమైపోతుంది నాన్న, ఈక్విలిబ్రియం అనేది బ్యాక్ వచ్చేస్తుంది, అంటే ప్రెసిపిటేట్ ఫామ్ అయిపోతుంది. అప్పుడు ఏమవుతుంది నాన్న, ప్రెసిపిటేషన్ అక్కర్స్. అవునా. సో ఈ అయానిక్ ప్రొడక్ట్ ఇప్పుడు మనకి ఏదన్నా సొల్యూషన్ ఇచ్చి దాన్ని ప్రెసిపిటేట్ చేయమన్నారంటే మనం ఏం చేయాలన్నా, దాంట్లో ఉన్న అయాన్స్ చూసి ఏదో ఒక అయాన్ కనుక ఎక్స్ట్రా యాడ్ చేస్తాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, అది ఇమీడియట్ గా ప్రెసిపిటేట్ అయిపోతుంది. అవునా. ఎక్కడి దాకా యాడ్ చేయాలి, ఇట్స్ సాల్యుబిలిటీ ప్రొడక్ట్ కన్నా అయానిక్ ప్రొడక్ట్ అనేది ఎక్కువగా ఉండాలి, అంతవరకు మనం యాడ్ చేస్తూ ఉండాలి. ఎప్పుడైతే మనం యాడ్ చేస్తూ ఉన్నామో అప్పుడు ఏమవుతుంది నాన్న, whenever its ionic products exceeds solubility product, then it starts precipitating. అర్థమవుతుంది కదా, రైట్. ఒకవేళ అయానిక్ ప్రొడక్ట్ ఈజ్ ఈక్వల్ టు సాల్యుబిలిటీ ప్రొడక్ట్ ఉందనుకోండి, అప్పుడు ఏంటిది, సాచురేటెడ్ సొల్యూషన్ ఉన్నట్టు. అదేగా ఇందా నుంచి అనుకుంది, సాచురేటెడ్ సొల్యూషన్. అది అదేంటి, సాచురేటెడ్ సొల్యూషన్. నానా ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఈ అయానిక్ ప్రొడక్ట్ కాన్సెప్ట్. ఎందుకంటే క్వాలిటేటివ్ ఎనాలిసిస్ లో మనము గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, గ్రూప్ 5 అయాన్స్ సపరేట్ చేస్తాం కదా, దాంట్లో మెయిన్ యూస్ చేసే టెక్నిక్ ఇదే, కామన్ అయాన్ ఎఫెక్ట్ అండ్ అయానిక్ ప్రొడక్ట్ ఎక్సెస్ దాన్ సాల్యుబిలిటీ ప్రొడక్ట్. ఈ కాన్సెప్ట్ ఏదైతే ఉందో అదే మనం అక్కడ యూస్ చేస్తాము, యూస్ చేసేది. నెక్స్ట్ వచ్చేసరికి నాన్న మీరు ఇవి రెండు మీరు చూడండి ఏమేమి ఉన్నాయంటే, సాల్యుబిలిటీస్ ఇచ్చినప్పుడు ఓకే రిమైనింగ్ కాన్సన్ట్రేషన్ కనుక్కోవడం. రిమైనింగ్ కాన్సన్ట్రేషన్ ఎలా కనుక్కోవాలి, ఫర్ ఎగ్జాంపుల్ ఫాస్ట్ గా చెప్పేస్తున్నా చూడండి. ఏబి అనేవి ఏ ప్లస్ బి మైనస్ కింద సపరేట్ అయిపోయింది, డిసోసియేట్ అయింది. ఇప్పుడు నాకు ఏ ప్లస్ కాన్సన్ట్రేషన్, ఓకే. ఇప్పుడు దీంట్లో నేను కొంత ఏ ప్లస్ యాడ్ చేశాను, చేస్తే అప్పుడు ఏమైంది, కొంత బ్యాక్ వెళ్ళిపోయింది, ప్రెసిపిటేట్ అయిపోయిన తర్వాత రిమైనింగ్ ఏ ప్లస్ ఎంత ఉంది అనేది క్యాలిక్యులేట్ చేయాలంటే ఎలా చేస్తాము అంటే, అది దాని క్యాలిక్యులేషన్ కోసం KSP ఈజ్ ఈక్వల్ టు సాల్యుబిలిటీ ప్రొడక్ట్ ఈజ్ ఈక్వల్ టు మామూలు ఫార్ములా ఏంటిది నాన్న, ఏ ప్లస్ బి మైనస్ డివైడెడ్ బై ఏబి. ఇప్పుడు నాకు ఏ కాన్సన్ట్రేషన్ కావాలి, ఏ ప్లస్ కాన్సన్ట్రేషన్ కావాలి. సో ఏ ప్లస్ ఒకటే ఉంచి రిమైనింగ్ ఇటు తీసుకొచ్చేసాం అనుకోండి, ఏ ప్లస్ కాన్సన్ట్రేషన్ ఒకటే ఉంచి రిమైనింగ్ ఇటు తీసుకొచ్చేసాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది నాన్న, సో ఏ ప్లస్ కాన్సన్ట్రేషన్ ఈజ్ ఈక్వల్ టు సాల్యుబిలిటీ ప్రొడక్ట్ ఇంటూ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఏబి డివైడెడ్ బై కాన్సన్ట్రేషన్ ఆఫ్ బి. అంటే ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ ఇస్తే మనకి రిమైనింగ్ ఏ ప్లస్ అనేది ఎంత మిగిలిపోయింది అనేది క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఇవి ఫార్ములాస్, ఇవి క్యాలిక్యులేషన్ పార్ట్ చూస్తే మీకు అర్థమవుతుంది, ఓకే. అవి మీరు చూసుకోండి అన్న. తర్వాత లాస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసరికి నేను చెప్పేది అప్లికేషన్స్. చాలా చాలా ఇంపార్టెంట్ అన్న అప్లికేషన్స్ వచ్చేసరికి, ఓకే. సో ఈ అప్లికేషన్స్ లో ఫస్ట్ మీరు అప్లికేషన్స్ ఆఫ్ సాల్యుబిలిటీ ప్రొడక్ట్, ఈ అప్లికేషన్స్ లోకి వచ్చేసరికి ఫస్ట్ అప్లికేషన్ ఇవన్నీ కూడా ఏంటి నాన్న, క్వాలిటేటివ్ ఎనాలిసిస్ లో ఇంపార్టెంట్. క్వాలిటేటివ్ ఎనాలిసిస్ జాగ్రత్తగా వినాలి ఇవి, ఓకే. వీటిలో ఫస్ట్ వచ్చేసరికి గ్రూప్ 1 లో ఒకటి తీసుకుందాం. సింపుల్ గా ఏంటిది, మనం సిల్వర్. గ్రూప్ 1 లో సిల్వర్ ని ప్రెసిపిటేట్ చేస్తాం కదా, దానికోసం మనం ఏం యాడ్ చేస్తాం నాన్న, డైల్యూట్ HCl యాడ్ చేస్తాం. గ్రూప్ 1 రియేజెంట్ ఏంటిది, డైల్యూట్ HCl. ఈ డైల్యూట్ HCl యాడ్ చేసినప్పుడు ఏమవుతుంది నాన్న, ఈ సిల్వర్ ఏదైతే ఉందో సిల్వర్ అనేది Cl తో రియాక్ట్ అయ్యి AgCl ప్రెసిపిటేట్ ఫామ్ అవుతుంది. ఎప్పటి వరకు, ఇక్కడ ఏంటిది నాన్న, ఈ రెండింటిని ఏంటి, అయానిక్ ప్రొడక్ట్ అనుకోండి. అయానిక్ ప్రొడక్ట్ దేనికన్నా ఎక్కువగా ఉండాలి, సాల్యుబిలిటీ ప్రొడక్ట్ ఆఫ్ AgCl కన్నా ఎక్కువ ఉండాలి, ఓకే. సో సాల్యుబిలిటీ ప్రొడక్ట్ ఆఫ్ AgCl కొంత ఉంటుంది కదా, దానికన్నా ఎప్పుడు అయానిక్ ప్రొడక్ట్ ఎక్కువ ఎప్పుడు అవుతుందో అప్పుడే మనకి AgCl ప్రెసిపిటేట్ అవుతుంది, ఓకే. అలా మన AgCl సపరేట్ అవుతుంది, అక్కడ మనం సిల్వర్ ని ఐడెంటిఫై చేస్తాం. అట్లాగే సెకండ్ గ్రూప్ రియేజెంట్ వచ్చేసరికి గ్రూప్ 2. సెకండ్ గ్రూప్ రియేజెంట్ ఏంటిది నాన్న,
H2S ప్లస్ డైల్యూట్ HCl. H2S డైల్యూట్ HCl. యాక్చువల్లీ ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ టెక్నిక్ చూడండి, ఇక్కడ ఏం జరుగుతుంది, H2S అనేది వీక్ యాసిడ్. అంటే H2S అనేది ఎలా డిసోసియేట్ అవుతుంది, H ప్లస్ అట్లాగే HS మైనస్ గా డిసోసియేట్ అవుతుంది. అండ్ ఈ HS మైనస్ ఇంకా డిసోసియేట్ అయ్యి ఎలా వెళ్ళిపోతుందంటే H ప్లస్ S-2 కింద డిసోసియేట్ అవుతుంది. ఇప్పుడు చూడండి, దీంట్లో డైల్యూట్ HCl యాడ్ చేస్తున్నాం కదా, అంటే ఏంటి, ఇక ఎక్స్ట్రా H ప్లస్ యాడ్ చేస్తున్నాం. అసలే దీని వాల్యూ చాలా తక్కువ. ఎందుకన్నా ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసరికి కొంత ఉంటుంది, ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసరికి ఆల్మోస్ట్ తక్కువ ఉంటుంది, అవునా? సో అసలే దీని వాల్యూ తక్కువ, దానికి తోడు H ప్లస్ యాడ్ చేస్తే ఏమవుతుంది నాన్న, ఇది మొత్తం బ్యాక్ వెళ్ళిపోతుంది కదా. ఇప్పుడు ఈ రెండింటిలో H ప్లస్ ఇంక్రీజ్ అయ్యేసరికి ఇది బ్యాక్ వెళ్ళిపోతుంది, మళ్ళీ ఇక్కడ H ప్లస్ ఇంక్రీజ్ అయ్యేసరికి ఇది బ్యాక్ వెళ్ళిపోతుంది. అంటే ఓవరాల్ గా దీని కాన్సన్ట్రేషన్ వెరీ వెరీ లో ఉంటుంది. ఆ వెరీ వెరీ లో కాన్సన్ట్రేషన్ ఎనఫ్ టు ప్రెసిపిటేట్ సెకండ్ గ్రూప్ ఎలిమెంట్స్. సో సెకండ్ గ్రూప్ లో మనకేంటిది, లెడ్ ఉంటుంది. సెకండ్ గ్రూప్ లో మనకేముంటుంది అన్న, లెడ్. సో లెడ్ అనేది ఎలా ప్రెసిపిటేట్ అవుతుంది, Pb+2 S- తో కలిపి PbS కింద ప్రెసిపిటేట్ అవుతుంది. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది, ఇక్కడ ఈ స్మాల్ కాన్సన్ట్రేషన్ ఏదైతే ఉందో దట్ కాన్సన్ట్రేషన్ ఈజ్ ఎనఫ్ టు ప్రెసిపిటేట్ లెడ్ యాజ్ PbS కింద ప్రెసిపిటేట్ అవడానికి. అంటే ఈ కొంచెం కాన్సన్ట్రేషన్ దగ్గరే అయానిక్ ప్రొడక్ట్ అనేది సాల్యుబిలిటీ ప్రొడక్ట్ కన్నా ఎక్సీడ్ అయిపోతుంది. అందువల్ల సెకండ్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ అక్కడ ప్రెసిపిటేట్ అవుతాయి. క్లియరా? తర్వాత థర్డ్ ఏ గ్రూప్ రియేజెంట్ ఏంటిది, అమోనియం హైడ్రాక్సైడ్. థర్డ్ గ్రూప్ ఏంటిది రానా, గ్రూప్ 3 అమోనియం హైడ్రాక్సైడ్ ప్లస్ అమోనియం క్లోరైడ్. ఇక్కడ ఏం జరుగుతుంది చూడండి, ఈ రెండింటిలో కామన్ అయ్యేది ఏంటిది, అమోనియం. అంటే ఇక్కడ అమోనియం హైడ్రాక్సైడ్ అనేది ఎలా డిసోసియేట్ అవుతుంది నాన్న, NH4 ప్లస్ OH మైనస్ కింద డిసోసియేట్ అవుతుంది. వీటిలో కామన్ అయ్యేది ఏంటిది, NH4 ప్లస్. అంటే NH4 ప్లస్ ఉండేసరికి అప్పుడు ఏమవుతుంది నాన్న, ఇది మొత్తం ఇంక్రీజ్ అయిపోయి ఇది బ్యాక్ వెళ్ళిపోతే OH కాన్సన్ట్రేషన్ డిక్రీజ్ అవుతుంది. సో స్మాల్ అమౌంట్ ఆఫ్ OH కాన్సన్ట్రేషన్ ఉంటుంది. ఆ OH కాన్సన్ట్రేషన్ ఎనఫ్ దేనికి, ఐరన్ లాంటివి ప్రెసిపిటేట్ అవుతాయి. Fe+3 అంటే ఇది క్యూబ్ 3 times గ్రేటర్ దాన్ KSP. అంటే FeOH థ్రైస్ ఉంది చూసారా, ఆ FeOH థ్రైస్ సాల్యుబిలిటీ ప్రొడక్ట్ ఏదైతే ఉందో దానికి ఇక్కడ అయానిక్ ప్రొడక్ట్ ఎక్సీడ్ అయిపోతుంది. అప్పుడు ఏమవుతుందని, ఇది థర్డ్ గ్రూప్ ఎలిమెంట్ ఏవైతే ఉన్నాయో అవి అక్కడ ప్రెసిపిటేట్ అయిపోతాయి. ఓకే, సో థర్డ్ గ్రూప్ ఎలిమెంట్స్ ఆర్ ప్రెసిపిటేటెడ్ యాజ్ ఇట్స్ కరెస్పాండింగ్ హైడ్రాక్సైడ్స్. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ వచ్చేసరికి ఒకవేళ ఇక్కడ అవ్వకపోతే నెక్స్ట్ ఏం చేస్తాం, H2S పాస్ చేస్తాం కదా. సో ఫోర్త్ గ్రూప్ రియేజెంట్ ఏంటిది నాన్న, అమోనియం హైడ్రాక్సైడ్, అమోనియం క్లోరైడ్ ప్లస్ H2S. అమోనియం హైడ్రాక్సైడ్, అమోనియం క్లోరైడ్ ప్లస్ H2S. ఇప్పుడు చూడండి, ఇక్కడ కొంత ప్రెసిపిటేట్ అయిపోయింది, తక్కువగా ఉన్నాయి ప్రెసిపిటేట్ అయిపోయింది. ఓకే, అంటే స్మాల్ అమౌంట్ లో ఉన్నప్పుడు ఇక్కడ ప్రెసిపిటేట్ అయింది. కానీ ఇక్కడికి వచ్చేసరికి చూడండి, ఇప్పుడు ఇదేంటిది, ఇది బేస్, ఇదేంటిది యాసిడ్. ఇందాక చెప్పుకున్నాం ఇది యాసిడ్. అయితే ఈ బేస్ వచ్చేసరికి ఏం చేస్తుందన్న, H ప్లస్ అన్ని తీసుకుంటే S మైనస్ కాన్సన్ట్రేషన్ ఇంక్రీజ్ అయిపోతుంది. ఎక్కడ, సెకండ్ దాంతో పోల్చుకుంటే ఫోర్త్ లో S మైనస్ కాన్సన్ట్రేషన్ ఇంక్రీజ్ అయిపోతూ ఉంటుంది. ఈ S మైనస్ కాన్సన్ట్రేషన్ ఇంక్రీజ్ అయితేనే అప్పుడు మన ఫోర్త్ గ్రూప్ ఎలిమెంట్స్ అనేవి ప్రెసిపిటేట్ అవుతాయి. ఫోర్త్ గ్రూప్ ఎలిమెంట్స్ లో మనకు ఉండేది ఏంటిది, జనరల్ గా తీసుకుంటే కోబాల్ట్ తీసుకున్నాం అనుకోండి, కోబాల్ట్ సల్ఫైడ్ కింద ప్రెసిపిటేట్ అవుతుంది. కోబాల్ట్కి వచ్చేసరికి మనకి ఎలా ప్రెసిపిటేట్ అవుతుంది, సల్ఫైడ్ కింద ప్రెసిపిటేట్ అవుతుంది. సో ఇక్కడికి వచ్చేసరికి ఏంటిది నాన్న, KSP అనేది అయానిక్ ప్రొడక్ట్ అనేది ఎక్సీడ్ అవ్వాలి. అందుకని చూడండి, ఈ కోబాల్ట్ అనేది ఇక్కడ ప్రెసిపిటేట్ అవ్వకుండా వచ్చి ఇక్కడ ప్రెసిపిటేట్ అవుతుంది. ఎందుకు అంటే ఇక్కడ కాన్సన్ట్రేషన్ దానికి సరిపోవట్లా, ఎందుకని ఇక్కడ కాన్సన్ట్రేషన్ తగ్గించేసాం. ఇక్కడ కాన్సన్ట్రేషన్ ఏమో S మైనస్ కాన్సన్ట్రేషన్ ఇంక్రీజ్ అయింది. అంటే ఈ కేసులో కోబాల్ట్ కి అయానిక్ ప్రొడక్ట్ అనేది సాల్యుబిలిటీ ప్రొడక్ట్ కన్నా ఎక్కువ రావట్లా. కానీ ఈ కేసులోకి వచ్చేసరికి అయానిక్ ప్రొడక్ట్ అనేది సాల్యుబిలిటీ ప్రొడక్ట్ కన్నా ఎక్కువ వచ్చింది. అందుకని ఇది ఫోర్త్ గ్రూప్ లోకి వచ్చి ప్రెసిపిటేట్ అవుతుంది, కానీ సెకండ్ గ్రూప్ లో ప్రెసిపిటేట్ అవ్వట్లేదు. క్లియరా? ఇంకా లాస్ట్ కి వచ్చేసరికి ఏంటిది, ఫిఫ్త్ గ్రూప్ ఎలిమెంట్ ఏంటిదన్నా, మనకి ఫిఫ్త్ గ్రూప్ లో ఏవైతే ఉన్నాయో గ్రూప్ 5 లో ఏమేమి కావాలి రియేజెంట్స్, అమోనియం హైడ్రాక్సైడ్,
అమ్మోనియం క్లోరైడ్, అమ్మోనియం కార్బోనేట్. అంటే ఇక్కడ మనకి రియేజెంట్ ఏంటిది? అమ్మోనియం కార్బోనేట్. అంటే ఇక్కడ ఏదైతే ఉంటుందో బేరియం, బేరియం ఏదైతే ఉంటుందో బేరియం, యా బేరియం కార్బోనేట్ కింద ఫామ్ అవుతుంది. Ba+2 CO3-2 ఈజ్ గ్రేటర్ దాన్ సాల్యుబిలిటీ ప్రోడక్ట్. ఓకే, ఇక్కడ ఏం చూడండి, ఇది కామన్ అయ్యాని, ఇది కామన్ అయ్యాని, ఇది కూడా కామన్ అయ్యాని. ఓకే, అప్పుడు ఏమవుతుంది నాన్న? CO3- కాన్సన్ట్రేషన్ డిక్రీజ్ అవుతుంది. ఆ డిక్రీజ్ ఇన్ ఎన్ఎఫ్ అనమాట. ఆ ఎంతైతే డిక్రీజ్ అయిందో అప్పుడు ఆ డిక్రీజ్ అయిన కాన్సన్ట్రేషన్ ఎన్ఎఫ్ దేనికి? అయానిక్ ప్రొడక్ట్ సాల్యుబిలిటీ ప్రొడక్ట్ కన్నా ఎక్స్టెండ్ అవ్వడానికి. అంతే, ఇక్కడ బేరియం అనేది ప్రెసిపిటేట్ అవుతుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ నాన్న. ఓకే నాన్న, ఇది ఈ రోజు క్లాస్ అయానిక్ ఈక్విలిబ్రియం కాన్సెప్ట్ మొత్తము. ఓకే, తర్వాత నేను మీకు ఒక ఇంపార్టెంట్ ఏంటంటే నాన్న, మీకు ఎవరికైనా ట్యూషన్స్ కావాలి అంటే ఆన్లైన్లో జూమ్ క్లాసులో ట్యూషన్ కావాలి అంటే నాకు కింద మెసేజ్ చేయండి. ఓకే, నేను వాళ్ళకి పర్సనల్గా ఈ ప్రాబ్లమ్స్ డిస్కషన్స్ కానీ మిగతావన్నీ కూడా ఇంకా డీటెయిల్గా కావాలంటే నేను ట్యూషన్లో డిస్కస్ చేసుకోవచ్చు. తర్వాత ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టుంటే లైక్ చేయండి, ఫ్రెండ్స్తో డెఫినెట్గా షేర్ చేయండి నాన్న. ఓకేనా? కామెంట్ చేయట్లేదు, కామెంట్ కూడా చేయండి. ఓకే రైట్, థ్యాంక్ యూ.